మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి వచనాలు 2-3 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. చూడండి, 28వ అధ్యాయము మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకముడి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చునుడెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. దేవుడి వాక్యం దీవించును గాక. 6వ వచనం కూడా చూద్దాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. అలాగే యోహాను సువార్త 21వ అధ్యాయంకి వద్దాం. 21వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు చదువుతున్నాను. తర్వాత 11-12 వచనం చదివి ముగించుకుని ముందుకు వెళ్దాం. ఆదివారం ఇంకాను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకుని సిమోను పేతుని వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఆయన ఎరుగమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను, గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సిమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టబడి ఉండుటాయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము, లేఖనము వారికను గ్రహింపనేది. అంతటా శిష్యులు తిరిగి తమ యొద్దకు వెళ్ళిపోయేది. 12వ వచనం. తెల్లని వస్త్రం ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాలువైపున ఒకడును కూర్చునుట కనబడెను. 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రేమ నమ్మగలిగిన మా ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి కలిగిన ప్రభువా, చదవబడిన వాక్యము దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. కూర్చోండి. వచ్చేసి కూర్చున్న తర్వాత ఇంకొక వాక్యం కూడా చదవగొడుతున్నానండి. మీరు చూడవచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 4వ వచనం చదవగొడుతున్నాను. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. దేవుడి వాక్యాన్ని కూడా దీవించును గాక. మన చదివిన కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తుని గుర్తుపట్టలేదనే విషయాన్ని ఇప్పటికే మీరు అర్థం చేసుకుని ఉంటారనుకుంటున్నాను. పేర దేవునికి స్తుతి కలుగాక. అంతేకాదు, ఆయన లేచిన తర్వాత ఎమ్మె మార్గంలో శిష్యులు వెళ్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. అప్పుడు కూడా ఆయన్ని వారు గుర్తించలేదని లేఖనం చెప్తుందండి. అంటే పునరుద్ధానము తర్వాత యేసుని గుర్తించడం అనేది శిష్యులు కష్టతరంగా తీశారు. అప్పుడు తన్ను తానే శిష్యులకి బయలుపరచుకోగలిగాడు. ఎమ్మె మార్గంకి వచ్చేసరికి ఆయన చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అప్పటి వరకు ఆయన ఎవరో అనుకున్నారు, కానీ ఆయన ఎవరు? పునరుద్ధాడైన యేసుక్రీస్తు అండి. సో ఏం చెప్పబోతున్నాను ఇక్కడ ఏంటంటే ఈస్టర్ అనుకొని చెప్పబోతున్నానండి.
యాక్చువల్గా ఈస్టర్ అనే పదానికి పర్యాయపదాలు ఉన్నాయి. ఈస్టర్ అనగా పునరుద్ధానము, ఈస్టర్ అనగా సూర్యోదయము, ఈస్టర్ అనగా చనిపోయిన వారి నుంచి, సమాధుల నుంచి బయటకు వచ్చుట ఈస్టర్ అన్న కార్యం. సో ఇది ఈస్టర్ అంటే పండగ కాదండి. దీన్ని మన క్రైస్తవులు పండగగా మార్చేశారు. పోయిన 2025 సంవత్సరం, ఈ సంవత్సరం పోయిన ఏప్రిల్ 22, 21, 20 అప్పుడు లేవలేదు యేసు ప్రభు వారు, అప్పుడు లేవలేదండి. ఈ సంవత్సరంలో ఏప్రిల్ 20వ తారీఖున ఆయన లేవలేదు. కానీ ఆయన లేవటం నిజమే. పుట్టడం ఎంత నిజమో, చనిపోవటం ఎంత నిజమో, పాతి పెట్టబడటం ఎంత నిజమో, లేపబట్టం కూడా అంతే నిజము. ఆయన పుట్టాడని ఒప్పుకున్నట్లయితే ఆయన చనిపోయాడని ఒప్పుకోవాల్సిందే. ఆయన చనిపోయాడంటే పాతి పెట్టబడ్డాడని ఒప్పుకోవాల్సిందే. ఆయన పాతి పెట్టబడ్డాడంటే తిరిగి లేచాడని కూడా మనం ఒప్పుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం కలగాక. అపోహాలు ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు సమాధికి వెళ్ళిన తర్వాత ఆయన లేవలేదని, తర్వాత ఆయన ఎత్తుకుపోయారని అపోహాలు ఎక్కువ జరిగాయన్నమాట. ఇప్పటికీ కూడా మన చుట్టూ కొంత జనాంగం ఉన్నారండి. వాళ్ళు కూడా యేసుక్రీస్తు లేవలేదు, అది భ్రమ, ఆయన కాదు అనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇంకా గవర్నమెంట్ అంటే చనిపోయింది యేసుక్రీస్తు కాదు, ఆ ప్లేస్లో ఎవరో చనిపోయారు అని కూడా భ్రమపరిచే దయ్యపు ఆత్మల బోధలు చాలా ఉన్నాయండి. కానీ యేసుక్రీస్తు జీవించటం, మృతి పొందటం, పాతి పెట్టబడటం, లేపబడటం, తిరిగి రావటం కూడా ఈ 5 వాస్తవాలే. జీవించటం, మృతి పొందటం, పాతి పెట్టడం, తిరిగి లేవటం, 5వది మరలా రావటం కూడా వాస్తవమే. ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా, వేరే సమాజాలు, వేరే బోధకులు, వేరే గురువులు నమ్మకపోయినా ఇది మాత్రము బైబిల్ యొక్క సత్యమై ఉన్నది. మీకు అంత విషయం చెప్పాలి. దేవుని స్తోత్రం కలగాక. పునరుద్ధానం అనేది చాలా ప్రాముఖ్యమైన కార్యం. అది ఎప్పుడో జరిగిపోయింది. కానీ దాన్ని ఒక ఆచారంగా ప్రపంచమంతా తీసుకొని దాన్ని పండగగా చేసి, అదో క్రైస్తవులకి పెద్ద పండగ క్రిస్మస్ అని, ఈస్టరు చిన్న పండగ అని క్రియేషన్ చేసుకున్నారు. అసలే క్రైస్తవుడికి ఏ పండగ లేదండి, ఏ పండగ లేదు. వింటున్నారా? ఎక్కడైతే మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు రక్షకుడుగా క్రీస్తుగా అంగీకరించారో అప్పుడే నిజమైన పండగ. మన పస్కా పశువు వధించబడుటయే ఒక పండగ. క్రీస్తు మన కొరకు చనిపోవటం అనే కార్యమే మనకి పండగ అండి. అది దానికి నువ్వు కనెక్ట్ అవ్వాలి. అంటే మారు మనసు పొంది రక్షణ పొంది నిజంగా జీవితం మార్చబడి మనం ఆయనతో ఐక్యమైనప్పుడే నిజమైన పండగ. ఈ మారు మనసు రక్షణ ఈ మార్పు లేకుండా ఏమండి ఎన్ని పండుగలు చేసినా దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించాడనే విషయం మీకు తెలుసా? చూడండి, ధూపార్తిని పట్టుకుని పోయినప్పుడు అహరోను కుమారులు కూడా దేవుడు అంగీకరించలేదండి. అది వాస్తవం. ఎందుకంటే ఆయన ఆజ్ఞ ప్రకారంగా, ఆయన నిర్ణయం ప్రకారంగా, ఆయన నిబంధన ప్రకారంగా ఎవరైతే చేస్తున్నారో దేవుడు వారిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాడు, అంటే అంగీకరిస్తున్నాడు. దేవుడు తన వాక్య ప్రకారంగా చేసేవారిని తీసుకుంటున్నాడు, తన చిత్త ప్రకారం చేసేవారిని తీసుకుంటున్నాడు. వారి ఇష్ట ప్రకారం చేసుకున్న వారిని దేవుడు తీసుకుంటాలనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, అహరోను కుమారులు లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని కాల్చివేశాడని బైబిల్ చెప్తుంది. వాస్తవానికి వారు యెహోవా ఆజ్ఞాపించని అన్య అగ్నిని తీసుకుని పోయారని బైబిల్ చెప్తుంది. అవునా కాదు? చూడండి ఎక్కడ ఉంది, కరెక్ట్ అవ్వండి వాక్యంతో. దేవునికి స్తోత్రం కలిగాక. లేవికాండం చదవండి. వెరీ గుడ్.
చూడండి, ఇక్కడ గమనించండి. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన ఉంది. అక్కడ మనకేమనిపిస్తుంది? నిప్పులు వేస్తే ధూపం లేక పొగ వస్తుంది కదా, వాళ్ళు చేసిన పని బాగానే ఉంది కదా అనిపిస్తుంది మనకి వాస్తవానికి. కానీ దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని తీసుకొస్తేనే దేవుడు అంగీకరిస్తున్నాడు. వీళ్ళేమనుకున్నారు? ఏ అగ్ని అయితేనే, ఏ మంట అయితేనే, మంట దానిపైన సాంబ్రం పొడేస్తే పొగ వస్తుంది కదా అని వీళ్ళు అనుకున్నారు. నిజానికి ఏ అగ్ని అయినా దేవుడు అంగీకరిస్తున్నాడా అంటే కాదు. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని అంటే అర్థం ఏంటి? అహరోను కుమారులారా, నేను చెప్పిన ఈ అగ్ని తీసుకుని దోపార్తిని పట్టుకుని రండి అని చెప్పాలి దేవుడు. వీళ్ళు ఏం చేశారు? లేదు లేదు లేదు, ఏదైనా పర్లేదులే అంటే ఈరోజు క్రైస్తవుడు ఏదైనా చేసినా పర్లేదు అనుకుంటే దేవుడు అంగీకరిస్తాడా? లేదు, అంగీకరించడు. నువ్వు చేసే ప్రతిదీ దేవుడు స్వీకరిస్తాడు, దేవుడికి ఇష్టమవుతుంది అనుకుంటే ఇక్కడ దేవుడు వీళ్ళని అంగీకరించవలసిందే. ఇక్కడ అంగీకరించలేదంటే దేవుడు ఈరోజు కూడా అలాగే ఉన్నాడని అర్థమండి. కాబట్టి మనం చేసే ప్రతిదీ దేవునికి ఇష్టం అనుకుంటాం పొరపాటు. అది లేఖనానుసారముగా దేవుడు చెప్పిన దాని ప్రకారంగా అది జరుగుతున్నట్లయితే దాని వెనక దేవుడే ఉంటాడు. వారు ఒంటరైనా సరే 10,000 జనాంగముతో సమానమై ఉన్నారు. దేవుడు అలాంటి వారి పక్షాన ఉంటాడు ప్రియారా. సో ఇక్కడ ఆజ్ఞాపించని వేరొక అగ్ని అంటే దేవుడు చెప్పిందే చేయాలి, దేవుడు చూపించిందే వారు తీసుకురావాలి. కానీ వారేమనుకున్నారు? దాన్ని చాలా ఈజీ, చాలా ఈజీగా ఇలా చేసినా పర్లేదు, అలా చేసినా పర్లేదు అంటే ఈరోజు క్రైస్తవులు ఎలా బాప్తిస్మం పొందినా పర్లేదు, ఎలా పండగ చేసుకున్నా పర్లేదు, ఎలా చర్చికి వెళ్ళినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు. బయటికి వెళ్ళి మందు కొట్టవచ్చు, లోపలికి వచ్చి ఆరాధించవచ్చు, బయటికి వెళ్ళి అబద్ధాలు ఆడవచ్చు, లోపలికి వచ్చి ఎలాగైనా సాక్ష్యం చెప్పవచ్చు, బయటికి వెళ్ళి రకరకాల కార్యక్రమం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేయచ్చు, బయటికి వెళ్ళి విగ్రహారం చేసుకొని లోపలికి వచ్చేయచ్చు. ఈరోజు ఎలా ఉన్నారంటే ఇటు క్రైస్తవులు అటు హిందువుల లేకపోతే అటు విగ్రహార్థకుల లేకపోతే క్రీస్తు ఆరాధికులు అంటే రెండు కలిపినాయన్నమాట. దీన్నే ప్రవక్త అన్యుల క్రైస్తవ మతం అని చెప్పాడండి. నా ప్రియమైన సోదరులారా, దేవునికి స్తోత్రం కలుగాక. సో దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని తీసుకురావటమే దేవుడు గౌరవిస్తున్నాడు. ఇదో కార్యం. రెండో కార్యాన్ని ఆదికాండము 4వ అధ్యాయంలో చూస్తాం. అక్కడ దేవుడు కయీను మరియు ఏబేలు కోసం ఒక కార్యాన్ని చూపిస్తున్నాడు. కయీను మరియు ఏబేలు ఇద్దరు కూడా యెహోవాకు బలి అర్పించడానికి బలిపీఠాలు కట్టారు. కయీను కట్టిన బలిపీఠం రాళ్ళతో కట్టబడింది, హేబేలు కట్టిన బలిపీఠం రాళ్ళతో కట్టబడింది. దానిపైన బలి అర్పించడానికి, దానిపైన దేవునికి అర్పించడానికి కయీను పోయి కాయగూరలన్నీ తీసుకొచ్చి పళ్ళు, రకరకాల పండ్లు, ఎరుపు, నలుపు, ఆరెంజ్ కలరు, పసుపు, ఇలా ఎన్నో కలర్స్ గల ఫ్రూట్స్ ఉన్నాయి, ఎన్నో కలర్ఫుల్ అటువంటి ఆకుకూరలు కాయగూరలు ఉన్నాయి. వాటన్నిటిని తీసుకొచ్చి టోటల్గా తన పొలంలో పండిన పంట అంతా కూడా ప్రథమ ఫలం తీసుకొచ్చి చక్కగా బెచ్చాడనమాట. చక్కగా బెచ్చడం అంటే అది మల్టీ కలర్, అంటే రకరకాల రంగులతో ఒక పక్క పసుపు ఉంది, ఒక పక్క ఎరుపు ఉంది, ఒక పక్క ఆరెంజ్ ఉంది, ఒక పక్క రెడ్ ఎరుపు ఉంది. ఇలా రకరకాలతో కాయగూరలు రంగులతోనూ పళ్ళు రంగులతో మొత్తం ఆ బలిపీఠం అంతా పేర్చేసాడండి. చూడడానికి చూడముచ్చటగా ఉంది. అబ్బా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత చూస్తే అబ్బా ఎంత ఆకర్షణీయంగా ఉందో అన్నట్టుందన్నమాట. కానీ రెండో బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి అదే రాళ్ళ పైన ఒక ద్రాక్షతెగ తెంపి తీసుకువెళ్ళి హేబేలు వెళ్ళి తన మందలో ఉన్న క్రొవ్విన గొర్రె పిల్లనికి పేక చుట్టి పర లాక్కొస్తాడండి. ఇలాగా చూస్తున్నారా? మీకు లైవ్ కనిపిస్తుందా? ఊహించండి. అదేమీ వచ్చేలేదండి. దానికి తీగ చుట్టే పేక్కి లాక్కొస్తున్నాడు అనమాట. పర్ర లాక్కొస్తున్నాడు బలవంతంగా అనమాట. అది తెలుగు భాషలో అరుస్తుందంటండి. లామా లామా సబక్తెన్నే అని తెలుగు భాషలో ఒక గొర్రెపిల్ల 2000 సంవత్సరాల తర్వాత అరిచినట్టుగా ఉందండి. దేవునికి స్తోత్రం కలుగాక. దాన్ని తీసుకొచ్చి దాని మీద కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టి చూశాడు. ఎక్కడ పదునైన కత్తి లాంటి ఒక సూదుపాటి రాయిని తీసుకున్నాడు.
తీసుకుని దాన్ని పడుకోబెట్టి మెడ అలా వంచి దాన్ని ఒక్కొక్క పొర కింద కోస్తున్నాడు అనమాట. దీన్ని కయ్యను చూసి, ఒరే రాక్షసుడా, ఒరే భయంకర మనిషి, జాలి క్రూరత్వం లేనివాడు, నువ్వు ఎంత క్రూర మనిషివరా, నువ్వు జంతువుని చంపుతున్నావా, పైగా అది అరుస్తుంది, ఏడుస్తుంది, పైగా దాన్ని కోచి భయంకరంగా చేస్తున్నావా, రక్తమంతా అలా నీ మీద పడి, బాల మీద పడి, ఇదంతా పడి చూస్తానికే భయంకరంగా ఉంది. ఎవరు ఇష్టపడతారు? ఏ మనుషుడు ఇష్టపడ్డు కదా, దేవుడు ఇష్టపడతాడు అని వాడు అనుకుని, ఏమండి ఈ కాలంలో ప్రభుత్వం మాట చెప్పాడు. బలిపిల్లి కట్టేటప్పుడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు మాట్లాడుకుంటున్నారట. తమ్ముడు ఇట్రా అని చెప్పి, అదిగో ఈ ఫలం బాగుంటుంది అని కోసాడట. ఎవరికన్నాడు? యెహోవాకి బలిపీఠంలో అలంకరించలేకన్నాడట. ఆ ఫలం ఈ ఫలం కోస్తుంటానట. అన్న అది కాదు, ఇది చూడు, దేవుడు దాన్ని ఇష్టపడ్డాడు. ఇదిగో గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి అర్పిస్తే దేవుడు కలుసుకుంటాడు రక్తం కింద అని చెప్పాడు. నీ మాట నేను నమ్మను. అయినా నువ్వు ముందు పుట్టావు, నేను ముందు పుట్టానా? నువ్వు పెద్దోడువా, నేను పెద్దోడువా? మళ్ళీ ఇక్కడ ప్రత్యక్ష దగ్గర వయసు ఒకటి ఎక్కువ, ప్రత్యక్ష దగ్గర అనుభవాలు ఎక్కువ. ప్రత్యక్షత బయలుపాటు అనేది వయసుని బట్టో తలమిరిసిన బట్టో రానే రాదు. దేవుడు ఇవ్వవలసిన వారికి దాన్ని ఇస్తున్నాడు. వయసుని బట్టి కరెక్ట్గా దేవుడు అతనికి అంతా ఇస్తాడు అనుకున్నట్లయితే దేవుడు ఒట్టివాడు ఆ విషయంలో పేరా. అలాగైతే ఆ యుద్ధం చేసేటువంటి మహాశూరులు పక్కకెళ్ళి దాక్కుంటుంటే, శూరుడైన గోలియాతు వస్తుంటే పొట్టువాడు వచ్చి కేకలు వేసుకుంటూ యుద్ధం చేసి గెలిచాడు. దేవుడు అతనికి ఇచ్చిన బయలుపాటు ఆ శిక్షణ పొందిన వారికి, ఆ గొప్ప అన్నలకి అది దాటిపోయింది. సో బైబిల్, ఇది బైబిల్. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ప్రత్యక్షత బయలుపాటు అనేది అన్నకే ఇస్తాడు, నాన్నకే ఇస్తాడు, బాగా తలపండిన పాస్టర్ గారికి ఇస్తాడు, రెవరెండ్కి బిషప్కి ఇస్తాడు, లేదా కార్డినల్ పోపుకి ఇస్తాడు, లేదా 10,000 సంఘాలకి పెద్ద కాపరికి పెద్ద పాస్టర్కి ఇస్తాడనే మాట పచ్చి అబద్ధం, మోసం. నేను దాన్ని నమ్మను. అలాగైతే దేవుడు ఎక్కడ కనిపించట్లే కార్యాన్ని. దేవుడు ఆ పెద్దవారిని తోసేసి, దేవుడు చిన్నవారిని, దేవుడు సామాన్యుని, దేవుడు ఒక గొర్రెల కాపరి దావీదుని రాజుగా అనుకుంటున్నాడు అక్కడ పేరు. కానీ సంఘము ఆయన తోసేసి, ఆయన పక్కన పడేసి, మాకు పొడుగ్గాను అందంగాను బలంగా ఉన్నటువంటి సౌలు కావాలని కోరుకునేది సంఘం. దేవుడేమో ఆ సంఘాన్ని, లేకపోతే ఆ రాజ్యాన్ని నడిపించడానికి రాజుగా ఉంటారు. దేవుడేమో అక్కడ ఏర్పరచుకునేదేమో చిన్న దావీదుని. సంఘం ఏమో దావీదుని పట్టించుకోకుండా అక్కడ పొడుగ్గున్న వ్యక్తిని, బాగా ఎత్తుగా బలంగా ఉన్న వ్యక్తిని, అందంగా ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నట్టుగా చూస్తుంది. వారు ఎన్నిక తప్పనడు ప్రవర్తారని మంది. దేవునికి స్తోత్రం కలుగాక. మనం దేవుని కార్యాలు ఊహించినట్టుగా ఉండవు. మన ఊహ కార్యాలన్నీ కేవలం పడగొట్టబడాలి. ఆయన చిత్తమే జరగాలి. దేవునికి స్తోత్రం కలుగాక. సరే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అన్నగా చెప్పాడట, అరే నాన్న, అది దేవుడు దాన్ని అంగీకరించాడు అని చెప్పాడట. ఎవరు ఎవరు ఎవరెవరు చెప్పారు? అసలు వింటున్నావా? నువ్వు గ్రహిస్తున్నావా? అసలు ఇక్కడ కూర్చుండి సమయాన్ని పాడు చేసుకుంటున్నావా? అనగా చెప్పాడు తమ్ముడు, నువ్వు ముందా నేను ముందా, నువ్వు పెద్ద నువ్వు పెద్ద, అసలు నువ్వు నా మాట అన్నాడంట. ప్రత్యక్షతలో వర్తమానాల కార్యాల్లో ఇవేవి చెల్లవు. కరెక్ట్గా అతను చెప్పేది వాక్యానుసారమైతే ఎవరు చెప్పినా దాన్ని తీసుకోవాల్సిందే. అది చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే, త్రూ బైబిల్ ప్రకారంగా, రికార్డింగ్ బైబిల్ ప్రకారంగా అది రుజువు చేస్తుంటే, ఆ బాప్తిసమైనా, మారు మనసు అయినా, ఆ స్త్రీబోధ అయినా, ఆ ప్రభుత్వమైనా, ఏ కార్యమైనా అతడు అంగీకరించవలసిందే. లేదు నేను చేసుకుంటానంటే ఫీలింగ్ ఎలా ఉంటే చెప్తాను పేద. వాడు ఎనలే, నువ్వు నాకు చెప్పని చెప్పి మొత్తం పనులు తీసుకుపరిచాడట. ఈయన పోయి ఇంత చెప్పినట్టు ద్రాక్ష తాడు కట్టి దాన్ని లాక్కొచ్చి బలర్పించాడట. వాడు అనుకున్నాడు, దేవుడు ఇలాంటి దాన్ని అంగీకరించాడు, నేను చేసేదే కరెక్టు, నేను అనుకునేదే కరెక్టు. మనం అనుకునేదే కరెక్ట్ అయితే మనం అనుకున్నట్టుగా వాక్యం ఉంటుంది. అక్కడ వాక్యం త్రోవలు వేరుగా ఉన్నాయి, యెహోవా మార్గాలు తలంపులు వేరుగా ఉన్నాయి. మన త్రోవలు మన తలంపులు చాలా వేరుగా ఉన్నాయి. తూర్పుకి పడమట ఎంత దూరమో, ఉత్తరికి దక్షిణం ఎంత దూరమో, దేవుని తలంపులకి, దేవుని వాక్య కార్యాలకి మనమంత తలంపులు దూరంగా ఉన్నాయి. కాబట్టి మన ఆలోచనలు అన్వయించొద్దు. కయీను వలె. ప్రైజ్ ది లార్డ్.
అందుకే దీనికి అనువాదం అక్కర్లే, దేవుడే తన సొంత అనువాదకుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ బలి అర్పించినప్పుడు దేవుడు ఎవరి బలి అంగీకరించాడంటే, అదిగో రక్తం చిందించబడి కొట్టుకుంటున్నటువంటి ఆ ప్రాణం అల్లాడిపోతున్నప్పుడు, రక్తమంతా కూడా బలిపీఠం అంతా పడుతున్నప్పుడు, అప్పుడు దేవుడు దాన్ని ఆనందించుచున్నాడు. ఇతను అర్పణను దేవుడు నిర్లక్ష్య పెట్టాడట. లక్ష్య పెట్టలే, తోసేసాడు. చెప్పాలంటే చూడటానికి అన్నీ బాగానే ఉంటాయి అనిపించేది సత్యం కాదు. సత్యం అనేది వాక్యానుసారంగా ఉంటుంది. ఎందుకు అతను బలిచ్చాడంటే, ఆ రోజు యెహోవా దేవుడు అవ్వాదాములు ఆజ్ఞ మీరినప్పుడు, లేక వాక్యం మీరినప్పుడు, నిబంధన తప్పునప్పుడు, లేక నిబంధన పగలగొట్టినప్పుడు వారి మధ్య జరిగినది ఏంటంటే, దేవునికి వారి మధ్య ఒక పాపం ప్రవేశించినప్పుడు వారు దిగంబరులయ్యారు. అప్పుడు దేవుడు కొన్ని గొర్రెలు, మొట్టమొదట ఆ ఏదైనా తోటలో కొన్ని గొర్రెలను దేవుడని యెహోవా పట్టుకుని వాటిని బలిచ్చి ఆ యొక్క చర్మము తీసి కారుతున్నటువంటి ఆ చర్మపు చొక్కాయల్ని మొట్టమొదట తల్లికి తండ్రికి ధరింపచేశాడు. పిల్లలు పుట్టిన తర్వాత ఆదాము అన్నాడు, పాపం మీద ప్రవేశించినట్లయితే ఈ పాపాన్ని వెళ్ళగొట్టేది ఫ్రూట్స్ కాదు, కాయగూరలు కాదు, ఆకుకూరలు కాదు, లేదా పుణ్యక్షేత్రాలు కాదు, ఆ కార్యాలు ఈ కార్యాలు, ఆ దానాలు ఈ దానాలు కాదు, కానీ రక్త బలి చేయాలని చెప్పాడండి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ జరగదని చెప్పాడండి. దేవుడు మాకు ఆ రక్తపు చెక్కలు చుట్టినట్టుగా, మాకు క్షమాపణ కలిగినట్టుగా, ఇదిగో మీకు ఆపద వచ్చినప్పుడు ఇలా చేయండి అని ఆదాము పిల్లలకి, భార్య, కుటుంబానికి బోధించాడు. కానీ మనోడికి ఎక్కలే. ఎవరికి? అక్కడే ఉన్నాడు కానీ బుర్రలో ఏమి ఎక్కించుకోవట్లేదు. ఇక్కడే ఉన్నారు చాలామంది కానీ వర్తమాన బుర్రలో ఎక్కించుకోరండి. వారికి ఏమి ఉంటాయి లోపల అయ్యో పెట్టుకుంటారండి. అది కాదు, చెప్పబడుతున్నది సరిగ్గా నేరుగా ఇంజెక్షన్ చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగాక. పరిపూర్ణ బోధ ఏబెలుకి దొరికింది. ఏబెలుకి ప్రత్యక్ష దొరికింది. బోధ సరిగా వింటే, అందులో పట్టుకోగలిగితే రివిలేడ్, ప్రత్యక్షపరచబడుతుంది, బయలుపాటు పరచబడుతుంది. మరుగైన సంగతులన్నీ బయటకు వచ్చినప్పుడు, విన్నప్పుడు వారు దాన్ని దాచుకోగలుగుతారు. అందుకే ఏబేలు దాచుకుని కరెక్ట్గా సమయం వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత ప్రకారంగా బలిపీఠం కట్టాడు, బలి అర్పించాడు, దేవుడు అంగీకరించాడు. కానీ ఇతడు వినలేదు, తోచిందల్లా చేశాడు, వాడు అనుకున్నదల్లా చేసేసాడు, దేవుడు దాన్ని తోసేశాడు. అంత్య దినముల వరకు ఇలాగనే ఉంటుంది. అక్కడ దేవుడు ఏ అగ్ని అయితే పర్లేదు అనుకుంటే కనుక, ఈరోజు మనం ఏం చేసినా, క్రైస్తవులు ఏం చేసినా, క్రైస్తవులు ఏం చేసినా దేవుడు అంగీకరించి ఉండేవాడే. కానీ అక్కడ అంగీకరించలేదు కాబట్టి ఇక్కడ కూడా అంగీకరించడు. అలాగే అక్కడ కూడా ఏబేలు యొక్క అర్పణ అంగీకరించినట్టుగా కయీను అర్పణ అంగీకరించలేదంటే, అంగీకరించినట్లయితే ఇప్పుడు కూడా ఎలా చేసినా దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. సో ఈస్టర్ అనేది పండగ కాదు, ఒక జ్ఞాపకార్థం. ఆయన ఇదివరకే దాన్ని చేసి ముగించాడని, ఆ ముగించిన దాన్ని పండగ చేసుకుంటాం కాదు, కానీ ఆ ముగించిన దాన్ని జ్ఞాపకం చేసుకొని ఇంకా సరిచేయబడి ఇంకా దగ్గరగా ఉండడానికి అది ప్రయత్నిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవక్త అంటాడు, హల్లెలూయా, అయితే ఆయన ఈస్టర్ ఉదయాన లేచి ఆయన దేవుడని రుజువు చేశాడట. ప్రైజ్ ద లార్డ్. ఆయన లేచాడనే దానికి అర్థం ఏంటంటే దేవుడు అని రుజువు పరచబడింది. ఇంతవరకు చనిపోయిన వారు ఎవ్వరు లేపలేదు, భూమి పుట్టిన మొదలుకొని. వింటున్నారా? చనిపోయిన వారు లేపబడలేదు. ఒకవేళ ఎముకలు తగిలి, ఎలీషా ఎముకలు తగిలి ఒక శవం బతికింది, ఏమంటారు? కానీ చనిపోయింది, మళ్ళీ చనిపోయింది. ఇంకా అర్థమైందా? అలాగే లాజరు బయటికి రండి అని పిల్లకాయలు, లాజరు బయటకు వచ్చాడు, మళ్ళా చనిపోయాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు బయటకు వచ్చి మళ్ళీ చనిపోలే, లైవ్, ఇంకా ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన చనిపోలే, ఆయన తిరిగి లేచాడు, సమాధి గెలిచాడు. లాజరు బ్రతికాడు, చనిపోయాడు. ఎలీషా ఎముకలు తగిలి ఆ శవం బ్రతికింది, చనిపోయింది. అర్థమైందా? తెలుసా మీకు? దేవుని స్తోత్రం కలిగాక. అలాగే యేసుక్రీస్తే ప్రథమ ఫలముగా ఉన్నాడు. అంటే ప్రపంచం, భూమి ప్రారంభం నుండి చనిపోయిన వారిలో మొట్టమొదటగా సజీవుడిగా లేచిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఒకసారి మహమ్మద్ ప్రవక్త చనిపోయిన తర్వాత
ఆయన సమాధి దగ్గర 2 గుర్రాలు పెట్టారంట. పెట్టిన తర్వాత ఇతను లేచి ప్రపంచమంతా గుర్రం మీద సవారీ చేసి గెలుస్తాడని చెప్పారట. గుర్రాలు మారుస్తూ ఉన్నారు, మనుషులు మారుస్తూ ఉన్నారు. 4000 సంవత్సరాలు దాటేసింది, ఇంచుమించుగా అయిపోయిందండి. అంటే క్రీస్తు తర్వాత వచ్చినవాడు అనమాట. ఇప్పటికీ మారుస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. లేస్తాడు, లేవడు, అసాధ్యం. అలాగే చాలా చోట్ల సమాధులు పెట్టుంచారండి, అక్కడక్కడ చాలామందిని లేస్తారని చెప్పి. చాలామంది నన్ను పాతి పెట్టండి, నేను 3వ దినం లేస్తానని యేసుక్రీస్తుని అనుకరించారు చాలామంది. చాలామంది నన్ను పాతి పెట్టండి, నేను మరలా లేస్తానని చెప్పి అని అన్నారు. ఇంకా ఇప్పుడు దాకా లేవలేదు. సజీవముగా పాతి పెట్టబడిన వారు కూడా చచ్చిపోయారు తప్ప లేపలేదు. సజీవంగా పాతి పెట్టబడి చాలామంది ఉన్నారండి, వాళ్ళ పేర్లు మనకు అనవసరం. కానీ వారు ఎవ్వరూ లేవలేదు. ఒకే ఒక్కడు సమాధిలోంచి లేపబడి ఉన్నాడు. అదే ఈస్టర్ అండి. అక్కడ అంటాడు ప్రవక్త, ఆయన లేచడం ద్వారా అసలైన ఈస్టర్ స్టార్ట్ అయిందండి. అసలు ఆయన లేచటమే ఈస్టర్ అండి. లేచాడని ఒప్పుకుంటమే ఈస్టర్. అంతేగాని క్రీస్తునేడు లేచెను అని చెప్పి మందు కొట్టాడు, పక్కన మందు కొట్టాడు కాదు. మన క్రైస్తవులందరూ లేచెను అని పక్కన ప్యాక్ చేసుకుంటాం. క్రీస్తునేడు లేచెను అని పక్కకెళ్ళి పాపం చేయటం, క్రీస్తునేడు లేచెను అని వాణ్ణిడు కొట్టడం, క్రీస్తునేడు లేచని చెప్పి పగబెట్టుకుంటాం. ఇది ఈస్టర్ కాదు. ఈస్టర్ అంటే నీలో మార్పు కలుగుటయే నిజమైన ఈస్టరు. అది నిజ పండగ. మార్పుతో చేసే కార్యమే పండగ. మన క్రైస్తవులందరూ పొద్దున లేచి చక్కగా క్రీస్తు నేడు లేచింది. అసలు నేడు లేచినా, ఆనాడు లేచినా, నేడా ఆనాడా, ఏ నేడో వీళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే అసలు ఏ నేడులో ఉన్నారో వీళ్ళకి తెలియట్లేదు జనాలకి. ఆనాడే లేచాడు. నేడు అనేది తప్పు. క్రీస్తు నేడు పుట్టడం తప్పు, క్రీస్తు నేడు లేవటం తప్పు. క్రీస్తు ఆనాడు పుట్టాడేది వాస్తవం, క్రీస్తు ఆనాడు లేచాడేది వాస్తవం. నేడు లేచుట, నేడు పుట్టుట అబద్ధం. ఇదివరకే కార్యాలన్నీ జరిగిపోయాయి. జరిగిపోయిన వాటిని ఒక పాపి అంగీకరించుటయే మార్పు. అది అంగీకరించకుండా, దాన్ని స్వీకరించకుండా, దేవుడు చెప్పినట్టుగా మారు మనసు పొందండి, రక్షణ పొందండి, జీవితాలు మార్చుకోండి అని చెప్పిన దానికి కనెక్ట్ అవ్వకుండా, దాని అంతటిని పక్కన పెట్టి, యెహోవా ఆజ్ఞాపించిన వాక్యాన్ని పక్కన పెట్టి, యెహోవా ఆజ్ఞాపించిన అగ్ని పక్కన పెట్టి, సొంత అగ్ని పట్టుకుని ఏం చేసినా దేవుడు దహించేస్తున్నాడు. ఇప్పటికే ఆత్మీయంగా వారు కాల్చబడ్డారు. సజీవులుగా ఉన్నాను, వారు ఆత్మీయంగా చచ్చిన వారైపోయారు. పేరు బ్రతుకున్న పేరు ఉంది కానీ లోపల వారు మృతులు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. పేర పాత నిబంధన అంతా కూడా ఫిజికల్గా ఉంది, కొత్త నిబంధన అంతా స్పిరిచువల్గా ఉంది. పాత నిబంధన కంటికి కనబడేది, కొత్త నిబంధన కంటికి కనబడని ఆత్మ సంబంధన కార్యం అండి. దేవుని నామమున మహిమ కలుగునుగాక. కాబట్టి యేసు లేచుటయే పునరుద్ధానం. ఆమేన్. ఆయన లేచి ఏం చేశాడంటే దేవుడునని రుజువు చేశాడట. దేవునికి స్తోత్రం కలుగాక. ఏం చేశాడైనా లేచుడు ద్వారా ఏం చేశాడు? ఈస్టర్ మార్నింగ్ హీ ప్రొవైడ్ హీ వాస్ గాడ్. నో వండర్ ద ప్రాఫెట్ సెడ్. ప్రవక్త చెప్పినట్టుగా ఏంటి అద్భుతం అంటే ఆయన లేచాడు అనేది అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన లేచాడు కాబట్టి చూడండి, ఆయన లేచడం ద్వారా దేవుడు అని రుజువు చేయబడిందంటే అండి. దేవునికి స్తోత్రం కలుగాక. లేచడం ద్వారా ఆయన దేవుడు, మానవుడు కాదు, దేవుడు అని రుజువు చేయబడింది. ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. కొన్ని గంటల క్రితం నీవు పరిశుద్ధాత్మతో నింపబడినపై చిన్న బిల్లి పాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అక్కడ ఆ ఉదయం దానిపైన ఒక ఈస్టర్ పువ్వును పెట్టుటకు ఆమె సమాధి వద్దకు అతడు వచ్చి ఏడ్చుట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ చిన్నవాడిని చుట్టూ నా హస్తములు చుట్టి దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్ల ఒక పాప పరిహార బలి అని చెప్పి ఉంటిని. అంటే మన కొరకు ఒక పాప పరిహార బలి అర్పించబడిందని చిన్న బిల్లిపాలికి ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంటే సిద్ధపరచబడిన పాప పరిహార బలి. ఆ గొర్రెపిల్ల ఎవరంటే, బలి అయిన గొర్రెపిల్ల ఎవరంటే మన పాప పరిహారార్థ బలి. దాన్ని పుణ్యదాన బలియోగము, తద్రక్త పరమాత్మైన
పుణ్యదాన బలి అనే శ్లోకంలోనే ఒక పుణ్యుని యొక్క రక్తము పుణ్యదానం చేస్తుందని, ఆ రక్తం ద్వారా విమోచన వస్తుందని ఒక శ్లోకం చెప్పబడింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈస్టర్ అనగా పునరుద్ధానము. ఇంకా మాట చెప్పాడు, ఆయన యొక్క అద్భుతమైన ఈస్టర్ ఉత్సవ సమయాన పునరుద్ధానుడైన క్రీస్తుతో నివసించుట. అంటే క్రీస్తు లేచుడు ద్వారా ఒకటి ఆయన దేవుడు అని రుజువు చేయబడ్డాడు. క్రీస్తు లేచుడు ద్వారా పునరుద్ధానం ఒకటి ఉందని రుజువు చేశాడు. పునరుద్ధానం ఒకటి ఉంది. ఫస్ట్ లేచుడు ద్వారా ఆయన మాటలు, ఆయన కార్యాలు లేచుడు ద్వారా రుజువు చేయబడ్డాయి. చాలామంది చెప్పారు కానీ సమాధికి వెళ్ళారు, తిరిగి రాలే. కానీ ఈయన ముందే చెప్పాడు, సమాధికి వెళ్ళాడు, తిరిగి బయటకు వచ్చాడు. అందుకనే దేవునికి స్తోత్రం కలగాక. ఆయన లేచాడనే మాట చాలామంది ప్రియ సహోదరులు, ముస్లిం సహోదరులు క్రీస్తు లేచాడనే మాట ఒప్పుకోరండి. వాళ్ళు అంగీకరించరు. ఎందుకని? ఆయన చనిపోవటం అనేది, ఆయన పుట్టటము, జీవించటము, చనిపోవటం అనేది ఎంత వాస్తవమో, ఇంకో ఘోరమైన మాట చెప్పమంటారా? అసలు చనిపోయింది క్రీస్తు కాదని వాదించేవాళ్ళు కూడా ఉన్నారండి. చనిపోయింది క్రీస్తు కాదని వాదించేవాళ్ళు ఉన్నారు. అయితే బైబిల్లో దానికి పాత నిబంధన, కొత్త నిబంధన జ్ఞాపకం చేస్తాను మీకు నేను. పాత నిబంధనలోనే ఒక ప్రత్యామ్నాయం ఉందన్నమాట. నాతో ఉన్నారా? పాత నిబంధనలోనే ఒక ఛాయ ఉంది. పాత నిబంధనలో బలులు అర్పించేటప్పుడు ఒక ఏడాది మగ పిల్ల గొర్రెపిల్లని తీసుకునేవారు. దాన్ని పరిశోధించేవారు, పరీక్షించేవారు. తర్వాత అన్నీ బాగుంటే బలిచ్చేవారు. కొత్త నిబంధనలో కూడా గొర్రె పిల్లగా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. గొర్రె పిల్ల వలె జీవించాడు. గొర్రె పిల్ల వలె జీవించాడు. సాత్వికుడు, దీనుడయ్యాడు. ఆయన చంపబడి బలైన వచ్చాడు. చంపబడినప్పుడు పాత నిబంధనలో ఒక ఏడాది మగపిల్ల ఎలాగైతే మరణించిందో, కొత్త నిబంధనలో ఒక గొర్రె పిల్ల మరణించడానికి చెప్పబడింది. అంటే పాత నిబంధన ఆ బలి క్రీస్తుని చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే లేవి కాండంలో కొన్ని చోట్ల ఆయన 2 పావురాలు తీసుకొచ్చారు. ఏమేన్? ఒక పావురాన్ని చంపేవారు. ఆ పావురపు రక్తము ఇంకో పావురం మీద వేసి దాన్ని స్వేచ్ఛగా విడిచిపెట్టేవారు. ఇప్పుడు 2 పావురాల్లో ఒకటి బలైంది, ఒకటేమో స్వేచ్ఛగా తిరుగుతుంది. ఈరోజు స్వేచ్ఛగా తిరిగే ఆ పావురం ఎవరు తెలుసా అండి? దేవుని పిల్లలైనారు. ఆ స్వేచ్ఛగా తిరుగుటకు, పాపం నుంచి విడిపించబడటానికి అక్కడొక పావురం బలైపరచబడింది. ఆ పావురం ప్రభువుని యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని మన మహిమ కలుగును గాక, స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు మనకేం అర్థమవుతుంది ఇక్కడ? అలాగే పాత నిబంధనలో 2 మేకలను, గొర్రెలను తీసుకునేవారు. ఒక దాన్ని బలిచ్చి ఇంకో దాన్ని రక్తం చేసి దాన్ని మీరు విడిచిపెట్టేవారు, అరణ్యం విడిచిపెట్టేవారు అండి. ఇక్కడ అర్థమవుతున్నాయి. అదే ప్రభువుని యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంది. అందుకే పాత నిబంధనలో పస్కా బలి ఒకటి కనిపిస్తుంది. ఈ పాత నిబంధనలో పస్కా బలి ఒక ఏడాది గొర్రె పిల్లను వధించేవారు. దాని కొత్త నిబంధనలో పౌలున్నాడు, మన పస్కా బలి ప్రభువుని యేసుక్రీస్తు అని చెప్పాడు. అంటే పాత నిబంధనలో ఎక్కడెక్కడైతే ఒక మరణం జరుగుతుందో పాప పరిహార్థమై, ఆ బలి కొత్త నిబంధనలో యేసుక్రీస్తుకి వర్తించబడింది. ఇంకా మనం చెప్పాలంటే పాత నిబంధనలో వారు యోసేపు జీవితం తీసుకొస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. యోసేపుని అన్యాయంగా తీసుకెళ్లి చెరసాలలో వేయటం, తర్వాత వాడు యోసేపు విడిపించబడటం, తర్వాత యోసేపు ఆ స్థానంలోంచి బయటకు రావటం, యోసేపుని బట్టే ఫరో దగ్గరికి రావటం కనిపిస్తుంది. అలాగే పాత నిబంధనలో యేసుని బట్టే అందరూ విడిపించబడి యేసు ద్వారానే తండ్రి యొద్దకు రావాలని నిర్ణయించబడిందండి. సేమ్ అది కనిపిస్తుంది మనకి. సో పాత నిబంధన అంతా కూడా ఎక్కడెక్కడ బలులు, కార్యాలు ఉన్నాయో, క్రీస్తు రాకడ ఎక్కడ ఉన్నదో, పాత నిబంధనలు ఎక్కడైతే ప్రవచనాలు ఉన్నాయో, ఎక్కడైతే ఆ శిశువు పుట్టెను, ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త చేయబడిందో, అవన్నీ టోటల్గా అంతా కూడా క్రీస్తు కోసమే పాత నిబంధన సంపూర్ణముగా ప్రవచించబడింది. దేవునికి స్తోత్రం కలుగాక, ఆమేన్ కలుగుగా, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన ఛాయాచిత్రం కనిపించే ప్రతి చోట కొత్త నిబంధనలో యేసుక్రీస్తే కనిపించుచున్నాడు. పాత నిబంధనలో
దావీదు నా దేవ నన్నేలా చేవిడి చిత్తివి అని అరిచాడు. కొత్త నిబంధనలో లామా లామా సబక్తని అని దావీదు పలికిందాన్ని మరలా అతను పలకడం కనిపిస్తూ ఉంది. అంటే ఇది అప్పటికప్పుడు సిద్ధపరిచిన కార్యక్రమం కానే కాదు. క్రీస్తు మరణించటం అనేది ఆదికాండం 3 అధ్యాయములోనే ప్రవచనము. ఆయన వచ్చి దాని తలను చెదగొట్టును అంటే సాతానుక తలను చెదగొట్టునని ఆ ప్రవచనము కొత్త నిబంధనలో క్రీస్తులో నెరవేర్చబడింది. కాబట్టి ఇది అకస్మాత్తుగా జరిగిన కార్యమేమీ ఏదో ఆయన పట్టేసుకొని తప్పు చేశాడనో ఓ ప్రవక్తనో తీసుకెళ్ళి ఏవో మాటలు అనేసి ఆయన చిరివేసేశారు, చంపేశారు అనేది కానే కాదు. అదంతా ప్రీ ప్లానెట్, ముందుగా పాత నిబంధనలో చెప్పిన ప్రకారంగానే జన్మించటం, ముందుగా పాత నిబంధనలు చెప్పిన ప్రకారంగానే జీవించటం, ముందుగా పాత నిబంధనలు చెప్పిన ప్రకారంగానే ఉపమానములు చెప్పటం, ముందుగా పాత నిబంధనలు చెప్పిన ప్రకారంగానే ఆయన గాడిద ఎక్కి రావటం. అర్థమవుతుంది మీకు అందరికీ? ఆయన ముందుగా చెప్పిన ప్రకారంగానే ప్రతిదీ నెరవేర్చుకుంటూ అమ్మబట్టం, చంపబట్టం, ఏమండి బలి అవ్వటము, పాతి పెట్టబడటము, లేపబడటము, ఇదంతా పాత నిబంధన ప్రవచనాలే. ఎక్కడ తప్పుపోలేదు కార్యం? దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి ఆయన కాదు, ఆయన స్థలంలో వేరొకడు చనిపోయాడు అని చాలామందికి ఏం చేస్తున్నారు. యేసుక్రీస్తుని సిలువ మీద మోస్తున్నప్పుడు అక్కడ ఒకడు సీమోను అనే వ్యక్తి దారిలో కనిపిస్తాడు. దారిపోతున్నప్పుడు ఇతను అలిసిపోయాడని చెప్పేసి యేసుక్రీస్తుకి పక్కన తెప్పించి అతని మీద పెడతారు. అతను కొంచెం దూరం ప్రయాణం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ క్రీస్తు దాన్ని తీసుకుంటాడు. వ్యక్తులు అక్కడ చనిపోయింది ఆ మార్గస్థుడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తే. ఒకవేళ ఆ మార్గస్థుడే అనుకున్నట్లయితే ఈరోజు చాలామంది సహోదరులు అంటున్నారు అతను కాదు, అతని స్థానంలో ఒకడు చనిపోయాడని చెప్పి. వాస్తవంగా అతనే అన్నట్లయితే సిలువలో కూడా ఒక కార్యం ఉంది. ఒకవేళ మార్పు అనేది సాతాను బోధించినట్లయితే ఒక దేవుని పిల్లకి ప్రత్యక్షత ఏంటంటే ఆయన సిలువలో ఒకే కార్యం చెప్తున్నాడు. సిలువలో ఉండగా ఆయన పాత నిబంధనలో ఏ ప్రవచనాలు ఉన్నాయో నాకు దాహం వేస్తున్నది అన్నప్పుడు చేదు చిరక ఇచ్చిరనే పాత నిబంధన వాక్యం అతను నెరవేర్చబడింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారముగా అక్కడ ఆయన దిగంబరుడుగా చేయబడింది. మార్గస్థుడు కాదు, అక్కడ దిగంబరు చేయబడింది యేసుక్రీస్తు వారే. నేబిన వస్త్రం చీట్లు వేసుకుంటారు చెప్పబడింది పాత నిబంధనలో. సిలువలో ఆయన వస్త్రంగా సీట్లు వేసుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. అక్కడ వ్యక్తి మారినట్లయితే ఆ వ్యక్తి జీవితాలు ఎందుకు జరుగుతాయి? ముందుగా చెప్పినవే ఆది నుంచి ఎలా జరుగుతున్నాయో, సిలువ ఎత్తుకున్న తర్వాత మార్గస్థుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ యేసు ప్రభు ఎత్తుకున్న ద్వారా ఆయన మళ్ళా సిలువలో కూడా ప్రవచనాలు ఒక్కొక్కటి నెరవేర్చబడుతున్నాయి. ఆఖరిగా నా దేవ నేనేలా చేయి విడిచితివి అనే ఆఖరి మాట చెప్పినట్టుగా కూడా చెప్పబడుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ లేఖన ప్రకారంగా వ్యక్తి మారలేదు, ఆది నుంచున్న వ్యక్తియే మరణించడం అనేది లేఖనానుసారమైన కార్యము. బైబిల్ అటు ఇటు కూడా మనకు సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు చాలామంది కొంతమంది కొంతమంది సహోదరులు అంటే గెద్ద పాపాలు అలాంటి కోపం వచ్చారు. ఎందుకంటే ముగ్గురు వాళ్ళు ఏమండి. కాబట్టి అందుకే చెప్తాను, పబ్లిక్ అది విషయం చెప్పేది సంఘాన్ని చెప్తాను అన్నమాట. కార్యాన్ని ఖచ్చితంగా క్రీస్తు చనిపోయాడు. అది బైబిల్ ద్వారా ముందుగా చెప్పబడిన రీతిగా ఇక్కడ అతికించిన వాక్యాలు కాదు, కానీ ప్రవచనాలే ఆది నుంచి మరణం వరకు జరిగాయి. అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత ఆ చనిపోయి సిలువలాడే ఆఖరి మాటలు కూడా ముందుగా చెప్పిన కార్యాలని ప్రజల్లో తీసుకెళ్ళి ఆయన సమాధిలో పెట్టినప్పుడు 53వ అధ్యాయం యెషయా గ్రంథం నెరవేర్చబడిందండి. దేవుని మహిమ కలుగాక. అంతేకాదు ఆయన బతుకుని చెప్పాడు, 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు. అలాగే నేను 3వ దినమున తిరిగి లేచాడు. అదే నిజమైన ఈస్టరు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈస్టర్ అనగా తాను లేచుటయే దేవుడిగా రుజువు చేయబడ్డాడు. రెండోది ఆయన లేచుడు ద్వారా పునరుద్ధానం అనేది రుజువు చేయబడిందండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకొక కార్యాన్ని కూడా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈస్టర్ రోజున చేసే పిచ్చి పనులు కూడా చెప్తున్నాడు. ఏనండి,
ఈనాడు దేశాల్లో అలా అమెరికాలో ప్రజలు లేక వారిలో అనేకులు మనం క్రైస్తవ మతము లేక క్రింద కూడా కనుగొనగలము. సమస్త మంచితనముతో మరియు దానికి తగిన గౌరవంతో గొప్ప సంఘాలు, కేథడ్రల్స్ మరి గొప్ప ప్రణాళికలు మొదలైన వాటికై మనం ప్రయత్నించుచున్నాం. ఈనాడు ఈస్టర్ రోజున గొప్ప సంఘాలు సిలువను ఈ గొప్ప ఈస్టర్ పరిచర్యకై మునుపు చేయబడినవి ఈనాడు అక్షరార్థముగా 10,000 కొలది మరియు 10,000 కొలది మిలియన్ డాలర్లు ఈనాడు మనకు గల గొప్ప చర్చిలు, కేథడ్రల్స్ అలంకరించుటకు, బలిపీఠములు యొద్దకు వెళ్ళుటకు ఈస్టర్ పువ్వులు మొదలైన క్యాండిల్స్ వాటి కొరకు ఖర్చు చేయబడుతున్నవి అన్నాడండి. కొన్ని వేల డాలర్లు ఖర్చు అవుతున్నాయంటండి. ఈస్టర్ రోజున పెద్ద బిజినెస్ జరుగుతుందండి. కొవ్వొత్తుల మీద బతికేయచ్చు, ఆ రోజు పువ్వులు అమ్ముకుని బతికేయచ్చు, బిజినెస్గా మార్చేసేదాన్ని. నేనంటే ప్రవర్తన్నాడు అలంకరించుటకు అంటే ఈరోజు ఏదో అలంకరించడానికి చర్చిలో కార్యక్రమాల్లో లేకపోతే సమాధి కార్యక్రమాల్లో అలంకరించడం. మీరు తెలుసా, ఈస్టర్ రోజున సమాధి కార్యక్రమం అలంకరించడంలో ఉపయోగం ఏమీ లేదండి. జ్ఞాపకార్థంగా వెళ్ళి అప్పుడప్పుడు నువ్వు వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి ఫ్లవర్ పెట్టడం తప్పు కాదు, కానీ ప్రత్యేకంగా ఈస్టర్ రోజున వెళ్ళటం అనేది ఒక ఆచారమే తప్ప అసలు సమాధుల్లో వారు లేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చనిపోయిన పరిశుద్ధులు సమాధిలో పడుకుని అక్కడ ఎప్పుడు వస్తావా అని చూడట్లేదు. అక్కడ ఆత్మలు అందులో లేవు. ఎందులో సమాధులు ఆత్మలు పడుకోవట్లేదండి. శరీరం కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయి శ్వాస అయిపోయింది. అందులో ఏమీ లేదు, ఇక జస్ట్ డస్ట్ అన్నమాట, మట్టి మాత్రం మిగిలింది. చనిపోయిన ఈ బాడీలోంచి ప్రాణం పోయిన వెంటనే ఈ శరీరంలోంచి ఆత్మ వెంటనే వేరు చేయబడి దాని కోవ స్థలానికి వెళ్ళిపోద్ది అనమాట. అది కరెక్ట్ అయితే పరిశుద్ధుల స్థలానికి వెళ్తుంది. అది కరెక్ట్ కాకపోతే అది తీర్పు కొరకు పాతాళంలో ధనవంతుల వల్ల బంధించబడి ఉంటుంది. మరణము మనిషిని వేరు చేసింది అంతే. అక్కడ శరీరాన్ని ఆత్మని వేరు చేసేదే మరణమండి. హలో, శరీరాన్ని ఆత్మని వేరు చేసేదే మరణం. ఎదురొస్తుంది. దేవునికి మహిమ కలుగాక. నాతో వినండి, ఇలాగా దేవునికి స్తోత్రం కలుగాక. మరణము చనిపోయిన వెంటనే ఆత్మ రెప్పపాటులో 2 స్థలాలకు వెళ్ళాలి, ఏదో స్థలానికి వెళ్ళాలి. అది నిజంగా మార్పు చెందినది, కాలవర్తనం స్వీకరించినది, ఈ కాల వాక్యంతో నడుస్తుందంటే అది పరిశుద్ధులు ఉండే స్థలానికి వెళ్తుంది. లేదు అసలు సంబంధం లేకుండా లోక ప్రకారంగా జీవించచ్చు చనిపోయిందంటే అది పరదేశకు పోదు, కానీ పాతాళములో తీర్పు కొరకు సిద్ధపరచబడిన ఆత్మల యొద్దకు, అనగా ఆ పరిస్థితికి వెళ్ళిపోతట 5వ పరిమాణంలో తీర్పు కొరకు సిద్ధపడుతున్న ఆత్మల యొద్దకు వెళ్ళిపోద్దండి. చనిపోయినప్పుడు 2 ప్రాంతాలకు వెళ్తాయి ఆత్మలండి. చనిపోయినప్పుడు ఆత్మ పరిశుద్ధమైందైతే, ఇంకా చెప్పాలంటే ఈ కాలపు వర్తమానాన్ని వాక్యాన్ని స్వీకరించి ఎవరి జోలికి వెళ్ళకుండా, బీపీలు షుగర్ తెచ్చుకోకుండా, చక్కగా టెన్షన్ లేకుండా బైబిల్ చదువుకుంటూ ప్రాణం చేసుకుని బతికేసుకునేవాళ్ళు. ఎంతసేపు వాళ్ళేమనుకున్నారు వీళ్ళేమనుకున్నారు, చెవులో దురదలు ఎక్కువైపోయి గీకేసుకొని వీళ్ళింట్లో ఏం జరుగుతుంది, ఆ సంఘంలో ఏం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది, ఇలా తెచ్చుకుంటే వాళ్ళకి నీకు అసలు ఉపయోగమే. ఎందుకంటే దాని సొంత దండక తప్ప చెవులో గిరగిర దురద వచ్చేసి వాళ్ళు ఏమనుకున్నారు, నా కోసం నీ కోసం ఏమనుకున్నారు, అవసరమా నీకు? ఆ సంఘం ఏం చేస్తుంది, ఈ సంఘం ఒకడు ఉంటాడు, ఈ సంఘంలో ఏం జరుగుతుందో, ఆ సంఘంలో ఏం జరుగుతుందో, ఆ సంఘంలో ఏం జరుగుతుందో, ఇదే పని కొంతమందికి అండి. నేనైతే ఏ సంఘంతో ఏం జరుగుతుందో సంబంధమే లేదు. అసలు ప్రశాంతత ఏర్పడింది మధ్యకాలంలో. మన పని మనం చేసుకుంటాం, కుటుంబాన్ని పోషించుకుంటాం, సంఘాన్ని నడిపించుకుంటాం, ఇది తప్ప ఇంకేం కనిపించట్లేదు, కనిపించకూడదు కూడా, అవసరం లేదు అసలే. కొంతమంది ఉంటారు, ఎంతమంది వచ్చారు, ఎన్ని చెప్పులు ఉన్నాయి కింద, ఎన్ని చెప్పులుంటే నీకు ఎందుకంట, ఆ చెప్పుతో కొట్టుకో. కొంతమంది ఇదే పని. కొంతమంది ఆమె ఏ సారీ కట్టుకొచ్చింది, ఎలాంటి ఖరీదు, ఇతను ఎలాంటి బట్టలు వేసుకొచ్చాడు. కొంతమంది వచ్చి అందరు వచ్చారా, ఎవరు రాలేదు అంటే అప్పగించిన బాధ్యత వేరు, అప్పగించకుండా ఎత్తుకునే బాధ్యత వేరు. మళ్ళా నీకు ఎందుకంట పని,
అంటే చాలామంది ఎలా తయారంటే వాళ్ళు మర్చిపోయారు మొత్తం ఆ కార్యక్రమాన్ని. ఇతర బరువు అంతా ఎత్తుకున్నారు. నీ బరువు నువ్వు మోస్తే సరిపోద్ది. అన్ని బరువు మోసానుకో పతనం అయిపోతాం. సో కాబట్టి ఇక్కడ ఏ కార్యమైనా సరే చూడండి, దేవునికి స్తోత్రం కలగాక. చర్చిలో జరిగే కార్యాలన్నిటిని పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నటువంటి ఆత్మ విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. అక్కడికే మనం వచ్చాం. అన్నీ పట్టించుకుంటూ మారుమనసు లేకుండా చనిపోయిన, పాపములో చనిపోయిన ఆత్మ ఇదిగో పాతాళములో బంధించబడినటువంటి తీర్పు వరకు ఎదురు చూసే క్రైస్తవులు ఆత్మ ఎదుగుపోతుంది. ఇక సమాధులు ఏమీ లేదు. మన వాళ్ళు ఏం చేస్తారు, సమాధికి వచ్చేసరికి పోయిన వారం చేసి ఉంటారు జనాలు. ఏమండి, పోయిన వారం చేసి ఉంటారు. ఏంటి, పొద్దున్నే లేచి సమాధి వద్దకు వెళ్ళి కళ్ళు తాగుడు కళ్ళు, మందు తాగుడు మందు, చుట్టల దగ్గర చుట్టలు. ఏమండి, ఎవరికి ఇష్టమంట ఆ చచ్చిపోయిన వాళ్ళకి ఇష్టమైన అన్ని పట్టుకెళ్తారు అక్కడికి. మీకు ఆ విషయం తెలుసా? పాయసం అంటే కొంతమందికి ఇష్టం, చుట్లు అంటే కొంతమందికి ఇష్టం, మసూరు పాకం అంటే కొంతమందికి ఇష్టం, మిరగాయ బజ్జి అంటే కొంతమందికి ఇష్టం. వాడు చచ్చిపోయినప్పుడు ఏ ఇష్టం చచ్చిపోయాడో అది తీసుకెళ్ళి ఆ సమాధిని పెడతారండి. వాడు వచ్చి ఆ కాస్త తిని దేవుడు దీవించి కాక అని వెళ్తాడు, పడుకుంటాడు మళ్ళీ. అంటే వీళ్ళ ఉద్దేశం అంటే వాడు సమాధి నుంచి పైకి లేచిన తర్వాత దాన్ని తినేసి దీవించేసి మళ్ళీ వెళ్ళిపోతాడు, తర్వాత కలుసుకుందాం వచ్చే సంవత్సరం అంటాడు అన్నమాట. అలాంటివి జరుగుతున్నాయా? నీ భ్రమ. అంటే దేవునికి అగ్ని ఇచ్చినా పర్లేదు అనుకుని నీ భ్రమ అన్నమాట. పర్లేదులే, ఇలా కట్టినా బలిపెట్టడం దేవుడికి ఇష్టమే అని నీ భ్రమ. అంటే నువ్వు అనుకునేదంతా వాక్యము కాదు. అక్కడికి వెళ్ళటం తప్పలేదు, ఒక ఫ్లవర్ పెట్టడం తప్పలేదు, జ్ఞాపం చేస్తే తప్పలేదు, కానీ అది దాని ఒక ఆచారంగా చేయటం మాత్రమే తప్పు. కాబట్టి మన వాళ్ళందరూ పెందలకాడే బహుశా 4 గంటలకు 5 గంటలకు తెగ భక్తి అంతా ఆ రోజు వచ్చేద్దండి. సమాధికి ఎప్పుడు పోనోడు కూడా అప్పుడే శుభ్రం చేసేస్తాడండి. ఒక ఆచారబద్ధమైన కార్యాలు, ఆచార కార్యక్రమాలు, ఎవరికో కనబడాలి, ఎవరికో చేయాలి, ఎవరికో వినిపించాలి, ఎవరికో చేయాలి, ఇదంతా పూర్తి శ్రమ అన్నమాట. భూలోకం కింద పడే ప్రయాసం అంతా వ్యర్థమని దాంట్లో కొట్టుకుపోద్ది. సరే పొద్దున్నే వెళ్తారండి. ఒకవేళ దామ్మ నీకోసం వెయిట్ చేస్తానమ్మా, ఆ దెయ్యం లేచి దామ్మ అంటే ఏమవుతుంది, నీ బతుకంతా అక్కడే పడేస్తాం. ప్రాణం నేను పక్కన గొయ్యి పెట్టాలి, నేను కూడా అక్కడ. నీకు అవసరమైంది ఇది ఆచారాలు దేవుడు లేనే. అలాగే మధ్యలో మరి అంతా వెళ్ళేసరికి ఆయన అక్కడ లేడని దూతలు చెప్పాయి. అక్కడ సమాధిలోకి వెళ్తే లేడని చెప్పినప్పుడు వారికి సమాధికి వెళ్ళటం మానేశారు. సమాధిలో ఆత్మ లేనప్పుడు అక్కడ సమాధి కార్యక్రమాల్లో పనేండి అసలే. కాబట్టి ఇలాంటి ఆచారాలు కార్యక్రమాల్లో ఈస్టర్ కాదండి అది. ఆయన లేచడం మాత్రం వాస్తవమే. అక్కడికి వెళ్ళారు, రుమాలు చుట్టబడి పక్కన ఉంది, వస్త్రాలు పక్కన పడ్డాయి. ఆయన లేచాడు, తన మహిమశేనంతో లేచాడు, సమాధి ఖాళీ అయింది, ఆయన లేచాడని చెప్పగలిగారు. ఈరోజు ఆయన ఆ స్థానంలో, ఆయన స్థానంలో ఎవరిని పెట్టలేకపోయారు మనం. కాబట్టి జన్మించింది, జీవించింది, పాతి పెట్టబడింది, చనిపోయింది, సమాధి చేయబడింది, తిరిగి లేపబడింది కూడా ఒకే ఒక్కడై ఉన్నాడు పేరు. దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు చాలా ఖర్చు పెడతారంట. క్యాథడ్రల్స్ అని, అలంకరించడం అని, బలిపీఠం కట్టడం అని, అదంతా పువ్వులతోటి కార్యక్రమాలతోటి మొత్తం అన్నీ చేస్తారన్నమాట అండి. అంతకుముందు వారం అయితే మట్ల తీసుకొచ్చేస్తారు మన వాళ్ళు. ఏంటండి మట్ల ఆదివారం? అసలు నాకు మట్ల ఆదివారం ఎక్కడ కనిపించలేదండి. ఒకే ఆదివారం కనిపించింది బైబిల్లో. ఆయన ఆదివారం పెందలకాడలు వేసినాం తప్ప అది మట్ల ఆదివారం అను అంటే బొట్ల ఆదివారం అను అవి ఏమీ రాయబడలేదు. అనేసుకుంటమే, అదిగో అహరోను కుమారులు అనుకున్నట్టు అగ్నిలా అనేసుకున్నారు చాలామంది. దేవుడు వాటిని చూసి అంగీకరిస్తాడు అనుకుంటున్నారా? అలా అంగీకరించినట్లయితే పాత నిబంధనలో దేవుడు అలా ఉన్నట్లయితే మరి కొత్త నిబంధనలో కూడా ఇప్పుడు కూడా దేవుడు అలాగే ఉంటాడు. ఎక్కడ దేవుడు మారలే. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం అంతా కూడా రోమన్ క్యాథలిక్ అంటించబడేసిందండి కార్యాన్ని. కాబట్టి ఆ ఈస్టర్ రోజున అలంకరించడం, కార్యం చేయటం, ఈ కార్యాలన్నీ కూడా ఎంత మాత్రం కూడా వర్తించదు. అదొక ఆచారం. ఆచారంలో దేవుడు లేడు, దేవుడు తన వాక్యంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకో కార్యాన్ని కూడా నేను చెప్పాలని ఆశపడతాను. పేరు చూడండి, విశ్వాసముతో చనిపోయాడు. గ్లోరీ టు గాడ్. ఆత్మను విడిచాడు.
ఈస్టర్ ఉదయం వేళ క్రీస్తు తిరిగి లేచాడు. అమర్త్యుడిగా మనుషుల మధ్య ఈ దినమున ఉన్నాడు. మర్త్యుడిగా చనిపోయాడు, అమర్త్యుడిగా లేచాడండి. ఫిజికల్గా చనిపోయాడు, స్పిరిచువల్గా లేచాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. మనుషుల మధ్య ఈ దినమున ఉన్నాడండి. ఉన్నాడా? దేవునికి స్తోత్రం కలుగాక. మోర్టల్ బాడీ అంటారు అని దేవదూతలు ఒక పాట పాడారట ఆయన లేచిన తర్వాత. ప్రైజ్ గాడ్, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఆయన చనిపోయి సమాధి చేయబడి లేపటం వాస్తవమై ఉంది. కాబట్టి ప్రవక్త అంటాడు, ఈరోజు ఆయన లేచాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నామంటాడు. ఆయన లేచాడు కాబట్టి ఒక ఆరాధన జరుగుతుంది. ఆయన లేచాడు కాబట్టి ఒక రక్షణ వచ్చింది. ఆయన లేచాడు కాబట్టి పాపక్షమ కలిగింది. ఆయన లేచాడు కాబట్టి ప్రియరా పునరుద్ధానం రుచి చేయబడింది. అది నిజమైన ఈస్టర్. ఈస్టర్ అనగా పునరుద్ధానం, ఈస్టర్ అనగా సూర్యోదయం, అనగా ప్రపంచానికి సూర్యుడు వచ్చుట ద్వారా అనేక మొక్కలు బతుకుతున్నాయో ఆయన లేచుట ద్వారా అనేక ఆత్మలు బతుకుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, ఆయన అంటున్నాడు, ఆ ఈస్టర్ ఉదయవేళ ఎక్కడైతే నరక వేదనలు ఉన్నావో అక్కడ మరణం ఆయనను పట్టుకోలేకపోయాను. ఆ సమాధి నుండి ఆయన తిరిగి లేచాడు. ఈ ఈస్టర్ ఉదయం ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మాత్రమే లేవలేదు కానీ, ప్రైజ్ గాడ్. ఇంకో పాయింట్ ఏంటంటే, యేసుప్రభు లేచేటప్పుడు ఆయన మాత్రమే లేవలేదు కానీ ఆయనతో పాటు పాత నిబంధన పరిశుద్ధులు కొన్ని పేర్లు చెప్పిన తర్వాత నేను చెప్పగొడతా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఆ ఈస్టర్ రోజున ఏం జరిగింది? పరిశుద్ధులు సమాధులోంచి లేవబడ్డారండి. ఈ ఈస్టర్ రోజున ఏం జరిగింది? ఈస్టర్ రోజున ఏమీ లేవట్లే, సమాధులు బునే ఉన్నారండి. అక్కడ జరిగింది ఇది వాస్తవం, ఇక్కడ జరిగేది అవాస్తవం అన్నమాట. ఆచారం అది వాస్తవం, ఇది అవాస్తవం. దేవునికి స్తుతి కలుగాక. ఆ ఈస్టర్ ఉదయం ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన మాత్రమే లేవలేదు కానీ పునరుద్ధానములో ఆయనలో యోబు లేచాడు. చప్పలు కొడదామా? అబ్రహాము లేచాడు. చప్పలు కొడదామా? ఇస్సాకు లేచాడు, యాకోబు లేచాడు, మొదలైన వారందరూ లేచారట అండి. వారిలో మిగతా వారందరూ పునరుద్ధానం తిరిగి వచ్చేసారు. వచ్చేసి వారంట వీధుల్లో ప్రవేశించారటండి వాళ్ళు. వావ్, అనేకులు కనిపించారట. యేసుక్రీస్తు లేచిన ద్వారా ఆయనతో పాటు అందరూ లేచి ఆమేన్ ఆమేన్. అబ్రహాము లేచాడు, సారా లేచాడు, అందరూ లేచి ఏంటి వీధులు మారిపోయి అంత హైవేలు అయిపోయినేంటి, ఈ పక్కన ఈ చిన్న గుడిసి ఉండేది ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ వచ్చేసింది ఏంటి, హైవేలు కార్యక్రమం మొత్తం ఆ తిరిగిన పాత వీధులన్నీ జ్ఞాపం చేసుకుంటే వాళ్ళు గుర్తుపట్టలేనంత విస్తారమైన అభివృద్ధి కనిపించిందంట. ఇంతలా మారిపోయిందేంటి, అరే ఇక్కడెక్కడ నడిచామని పక్కన ఐదు అయిపోయిందేంటి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే క్రీస్తు లేచిన ద్వారా ఒకటే దేవుడికి రుజువు చేయబడ్డాడు ఒకటి. రెండోది పునరుద్ధానం రుజువు చేయబడింది. పట్టుకోండి రెండో పాయింట్. మూడో పాయింట్, లేచిన ద్వారా పాప క్షమాపణ కలిగినది. ఆ లేచిన ద్వారా నాలుగవది పాత పరిశుద్ధులు కూడా పునరుద్ధరించబడ్డారు. అది నిజమైన ఈస్టర్. అది ఒకప్పుడు జరిగిపోయినటువంటి ఈస్టర్. మనకి ఈస్టర్ అనే పండుగ ఏమీ లేదన్నమాట. అంతేగాని నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు మన సంఘంలో ఈస్టర్ పండుగ ఉందా అని అడగండి, అది తెచ్చుకోవాలని అడగండి. ఎందుకంటే మీరు అడిగారంటే మీ స్థానం ఏంటి నాకు అర్థమైపోతుంది. క్రిస్మస్ నుంచి పాస్టర్ గారు క్రిస్మస్ చేద్దామా అంటే నీలోనంతా ఇంతకాలం పోసిందంతా ఎవడో వచ్చేసాడు, మొత్తం అంతా పోసిన ఆ వాక్యం అంతా ఎవడో ఎత్తుకుపోయాడు. లేదంటే నీకు చిల్లు పడిపోయింది. చిల్లిపడిన కొండలో నీళ్ళు పోతే అలా నిలబడవు. కొన్ని వాక్యాలు నిలబడలేదంటే ఇలాంటి మాటలు వస్తాయి. కాబట్టి మనకి ఏ పండుగయు లేదు. ఆదివారం మన పండుగ, ఆదివారం మాత్రం. బుధవారం కూడా పండుగే. మీలో కానీ బుధవారం పండుగ చేసుకోవట్లేదు. చేసుకోండి రేపటి నుంచి సాధ్యమైనంత వరకు. నిజంగా డ్యూటీ పర్పస్ అయితే అది వేరే విషయం, నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ ఖాళీగుండి మాత్రము ఇంటి దగ్గర ఉండొద్దు. ఖాళీగుండి మాత్రము నీ సమయం పాడు చేసుకోవద్దు. యెహోవా మందిరములకు వెళ్ళి అక్కడ ప్రార్థించడం ద్వారా ఆమేన్ దేవుని సమాజము ఎద్దుకు వెళ్ళి ఆ సమాజంలో ఉండటం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక్కొక్కరు మీలో ఉరియా వలె మందాసం ఎక్కడుందో, యుద్ధం ఎక్కడ జరుగుతుందో, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడ మందాసం వస్తున్నారో అక్కడ ఉరియా నివాసం చేశాడండి. ఈరోజు సంఘము లాంటి వాళ్ళు కావాలి, నిద్రపోయే సోమరులు కాదు.
దేవుని కోసం కష్టపడి కావాలి. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఆయన లేచిన ద్వారా ఎన్ని కార్యాలు చేయండి. ఒకటి, తను దేవుడిగా రుజువు చేయబడ్డాడు. రెండు పునరుద్ధానం రుజువు చేయబడింది. 3 పాప క్షమాపణ కలిగినది. 4 ఆయనతో పాటు పరిశుద్ధులందరూ లేపబడి ఉన్నారు. ఈ 4 పాయింట్లు మర్చిపోకండి పేర. దేవుని నామానికి మహిమ కలుగాక. ఒక ఈస్టర్లోని కార్యాలన్నీ జరిగాయండి. కానీ ఈరోజు ఈస్టర్లో అసలు మారు మనసే రావట్లేదు. దేవునికి స్తోత్రం. ఇంకా చక్కగా ప్రవర్తన అన్నాడేనండి. ఎంతో చక్కని వస్త్రం ధరించుకుని, అందమైన టోపీలు పెట్టుకుని, గడిచిన సంవత్సరం ఈస్టర్ పండుగ రోజున నీవు సంగమునకు వెళితివి. నీవు గడిచిన సంవత్సరము సంగమునకు వెళ్ళావు, మళ్ళీ ఇక వచ్చే సంవత్సరమే వస్తావు. నేను అంటలేదండి, ప్రవర్తన చాలా ఖండించాడండి ఆ విషయాల్ని. నిజంగా ఈస్టర్ రోజున మాత్రం కొత్త బట్టలు వేసుకొని వాళ్ళకు ఆ దృష్టిలో మళ్ళీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వచ్చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు, పండగ సంక్రాంతికి వచ్చినట్టు. అంటే ఈస్టర్ పండుగ అసలు క్రైస్తవులు 99% ఈస్టర్ అసలు పండగే కాదని ఇష్టం తెలియదండి. ఈస్టర్ పండగ కాదు, పునరుద్ధరణ. ఈస్టర్ పండగ కాదు, పాప క్షమాపణ. ఈస్టర్ పండగ కాదు. దేవునికి స్తోత్రం కలిగాక. అన్నాడైనా ఎంతో చక్కని వస్త్రాలు ధరించుకుని, అందమైన టోపీలు అలంకరించుకుని, చక్కగా మన వాళ్ళు మొత్తాబులా తయారైపోతారండి. ఇంత బంగారం అప్పుడు వచ్చేది, బయటకు వచ్చేద్దండి. అమ్మోరెమ్మలుగా ఇంత బొట్టు పెట్టుకున్నాం, అమ్మోరెమ్మలకి కాటికి పెట్టుకున్నాం, అమ్మోరెమ్మలకి ఇంత రింగులు వేసుకున్నాం, మొత్తం తెల్లని వస్త్రాలు బట్టలు వేసుకుని, తెల్ల బట్టలు వేసుకుంటూ వచ్చేద్దాం. తెలుపు లోపడంతా నలుపు లేదండి. నువ్వు లోపల బయట కూడా తెలుపుకు ఉండాలి. అందుకే తెల్ల బట్టలు వేసుకొని తెల్ల రైకి కట్టుకున్నది మాత్రాన గుణం మారాలి. ముందు గుణం మారకుండా బట్టలు మారితే ఏ ప్రయోజనం అండి? ఇదిగో తెల్ల బట్టలు వేసుకుంటే ఏ ప్రయోజనం? గుణం లోపల మారాలండి. రాజకీయవేత్త కూడా వేస్తాడు, తెల్లడి బట్టి నీకడ శుభ్రంగా వేస్తాడు మంచిగా. రామరాజు కాఠాన్ని వేస్తాడు వాడు కావాలంటే. నువ్వు ఏ కాటని వేసినా సొల్లు తప్ప, దాంట్లో ఉపయోగం లేదు. సో క్రైస్తవులు ఖచ్చితంగా ఆచారాల నుంచి బయటికి రావాలి. మనం వచ్చేందుకు దేవునికి స్తోత్రం కలిగాక. మనం కూడా రావాలి. మెసేజ్లో కూడా చాలామంది చచ్చిన కుక్కలు ఉన్నాయండి, చచ్చిన ఈగలు ఉన్నాయండి. అవి కూడా బ్రతకాలి. లేదంటే దాన్ని తీసి పక్కన పెట్టైనా ఆ తేనె సేవించాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రవక్త అన్నాడు, నీవు సంగమునకు వెళ్ళితివి, బట్టలు వేసుకుని చక్క వేసుకుని ఈస్టర్ రోజున పండగ అనుకుని వెళ్ళావు. నీవు గడిచిన సంవత్సరం సంఘానికి వెళ్ళావు, మళ్ళీ ఇక వచ్చే సంవత్సరమే సంఘానికి వెళ్తావు. అప్పుడే మళ్ళీ సంఘ కాపరి నిన్ను చూడగలడు. ఎక్కడ, ఏ సందర్భం ఇది? ఈస్టర్ రోజున క్రైస్తవులందరూ వచ్చినప్పుడు అంటే పాస్టర్ గారు ఆ రోజు అబ్బా సంఘం అంతా నిండిపోయింది, అంత బాగుంది, కలకలాడిపోతుంది అంటాడట. ఆ తర్వాత వచ్చే సంవత్సరం కనిపిస్తాడు, మళ్ళీ కనిపించడాలు. ఆయనకి అర్థమైపోయింది, ఇంక ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వస్తారండి. అప్పుడే మళ్ళీ సంఘాపరి నిన్ను చూడగలడు. ఆ విధముగానే నీవు జీవించుచు కొనసాగించుచున్నావు. దేవుని కొరకు నీవు కేవలం కొద్ది నిమిషంలో మాత్రమే వినియోగించుచున్నావు. నీవు సంగమునకు వెళ్ళినప్పుడు కాపరి ఒకవేళ 20 నిమిషముల కంటే ఎక్కువ ప్రసంగించినడలా ఆపేయ్. ఎక్కువ ప్రసంగించుకో, మాకు ఎక్కువ అయిపోయింది. ఇక్కడ కొంచెం దేవుని దేవాల మీరు అంత సెట్ అయ్యారండి బాబు, చాలా సంతోషం అంటున్నాను. సెట్ అవ్వడానికి ఎన్ని రిపేర్ జరిగాయో. ఒకళ్ళు 11కి వచ్చేవారు, 9 వచ్చేవారు, పాటలకు వచ్చేవాళ్ళు. ఇంకా కొంత శాసనం అయితే ఉందండి, ఆ శాసనం కూడా పోవాలని ప్రార్థన చేస్తున్నారు. పాటలైనా వచ్చే దరిద్రత పోవాలండి. పాటలు పాడుతుండగా కూడా వచ్చి రావటం ఏంటండి, సిగ్గులేకపోతే ఇంకెంతకాలం మార్పు? అసలు మార్పు వాళ్ళకి కాదు, ముందు నీకు రావాలి. నామకర కేసులు కాదు, ముందు వర్తమాన వాళ్ళకి మార్పు రావాలి. ముందు పాటలు పాడుతుండగా రావటం ఏంటి? మొదటి పాటకు వచ్చి ఆరాధించాలిగా నువ్వు. అసలు వచ్చేది ఎందుకు వస్తున్నావు? పాటలు పాడి చప్పలు కొట్టి ఆరాధించడానికి వస్తున్నప్పుడు పాటలు వచ్చావంటే దాని అర్థము నువ్వు ఆరాధనకు విలువే నీకు తెలియనంత మూర్ఖత్వంలో జీవిస్తున్నావు అన్నమాట. నామకార్థ క్రైస్తవులాగా ఉంచే నువ్వు ముందు శుద్ధి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ విధంగానే నీవు జీవించుచున్నావు, కొనసాగించున్నావు. ఏంటని 20 నిమిషాలు ఎక్కువ ప్రసంగం చేస్తే దేవుని దేవల్ల మీరు పర్లేదు, తిట్టుకోరు, మీరు తిట్టుకున్నా పర్లేదు, నా టైంకి ముగిస్తాను, నో ప్రాబ్లం. బయట వాళ్ళు మాత్రం అస్సలే ఉండలేరండి. అక్కడ వెనకాల ఇంకా ముగించలేదండి, ఇంకా మొదలు పెట్టాడు, మైకా షూట్ అంటే ఉడచిపెట్టాడు ఏంటండి, మళ్ళీ ఎత్తుకుని పాట నుంచి మళ్ళీ ప్రసంగులు అందరూ దూకుతారు. అయిపోయి బయటకు రాగానే తిట్టుకుంటూ పోతారు పాస్టర్ గారిని వాళ్ళందరూ. తెలుసా మీకు ఆ విషయం? తిట్టుకుంటూ, మీరు కాదు, బయట
వాళ్ళు తిట్టుకుంటూ బయటకు వస్తారన్నమాట. ఇప్పుడు పెట్టాడమ్మా మమ్మల్ని అంటే వాళ్ళు నిజంగానే వెళ్తున్నారంటే ఆచారబద్ధంగా పోతున్నారన్నమాట. కొన్ని చోట్ల ఒక ఆయన ఉపవాస కూడా పెట్టాడండి. ఉపవాస కూటలో 5 ప్రసంగికులు. ఉపవాసం వల్ల 6 గంటలే. అర్థమైంది? 6 గంటలు ఎంతమంది ప్రసంగికులు? ఒక్కో ప్రసంగికుడు 2 గంటలు బోధిస్తున్నాడు. ఇంకేముంది అక్కడ? ఇంక ప్రార్థన ఎప్పుడు? ప్రసంగమే ఉపవాస ప్రార్థన కదా. ప్రసంగం చూడండి, ఉపవాస ప్రార్థనలు అన్నప్పుడు ఉపవాసం ప్రార్థనే చేసుకోవాలి. ప్రసంగాలు 30 పాటలు పాడితే ఉపవాస ప్రార్థన అనపడదండి. నామక సంఘాల్లో మరి అక్కడ ఏంటి? ఉపవాస కూటాలు. ఉపవాస కూటాలు ఏంటంటే అసలు మతుందా? ఉపవాసం అనేది మత్తయి సువార్తలో నీకు దేవుని తప్ప ఎవరికి తెలియకూడదు, రహస్యంగా చేయాలని చెప్తుంటే బహిరంగ చెప్తాడు ఏంటి వీడు? అంటే మనుషులు పూర్తిగా వాక్యం నుంచి బయటికి వెళ్ళిపోయి ఏ అగ్నైనా పర్లేదు అనుకునే స్థితికి వచ్చేసారు. మనుషులు ముందుగా వాక్య ఆజ్ఞను దాటిపోయి ఎలా అలంకరించినా పర్లేదు అనుకుని అది క్రిస్మస్ రోజున ఈస్టర్ రోజున సంఘాన్ని అలంకరించేస్తున్నారండి. సో మీకు అర్థమవుతుందా ఎంత శ్రేష్టమైన స్థలంలో మీరు ఉన్నారో? మీకు అర్థమవుతుంది ఎంత డిసిప్లిన్ కలిగినటువంటి సంఘంలో వాక్యంలో నివసిస్తున్నారో? ప్రభునామన మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. కాబట్టి నీవు సంఘమునకు వెళ్ళినప్పుడు సంఘకాపురి 20 నిమిషములు కంటే ఎక్కువగా ప్రసంగించినట్లా ఓ ఏంటి అతను ఏమనుకుని దాని గురించి అంతసేపు మాట్లాడుచున్నాడని కోపగించెదవు. అలాగే కదా నువ్వు చేయుచున్నావు. ఈ మాటలు ప్రవక్త తన సంఘంలో చెప్పాడు ఈ కార్యాలు. ఎందుకు చెప్తున్నాడు కార్యాలు అంటే ఈ సంఘం ఆ సంఘముగా మారకూడదు కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమె చెప్తారా? కాబట్టి ప్రవక్త అంటున్నాడు త్వరలో చూడండి, ఈస్టర్ పుష్పముల కోసం వెచ్చించి బలిపీఠమును తయారు చేయుదురు. ఎందుకంటే మీరు అలా చేస్తారు. అదంతయు అన్య ఆరాధన కాదా? చూసారా, ఈస్టర్ రోజున పుష్పములు అంటే పువ్వులు గుచ్చటం, అలంకరించటం, ఈ చర్చ్ అంతా తయారు చేసుకుంటాం, పండగ వాతావరణం చేసుకుంటాం, కొత్త బట్టలు వేసుకుంటాం, అండి కోడి మాస బిర్యానీ వండుకుంటాం, ఆరోగ్యం తింటాం. ఏం ఆరోగ్యం కూడా తినలేవేంటి అంటే ఆ దృష్టిలో పండగ అయిపోయింది, ఫిక్స్ అన్నమాట. తర్వాత అన్నాడు ఈస్టర్ పుష్పముల కోసం ఇచ్చించి బలిపీఠం తయారు చేద్దరు. ఎందుకంటే మీరు అలా చేస్తారు. అదంతయు అన్య ఆరాధన కాదా? ఇప్పుడు మార్నింగ్ పొద్దున్న లేచి వీధులంతా తిరిగి క్రీస్తు లేచినది ఒక అన్య ఆరాధన అండి. అన్య ఆరాధన. అక్కడ లేచి ఆరాధించవలసిన సమయం అది కాదు. ప్రైజ్ ది లార్డ్. మీకోసం ఏమన్నా భక్తి అనేది పబ్లిక్ని ఇబ్బంది పెట్టేది కాదు. గుర్తుపెట్టుకొని పోయారా? చాలామంది మైకులు పెట్టి భయంకరంగా ఆ వీధంతా అరిసి అల్లరి చేస్తూ ఉంటారు అన్నమాట. పెంతెకోస్తు సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఇళ్లలో కాపురం ఉండేవారు అసలు ఉండరండి, దూరంగా పారిపోతారు. ఆదివారం వస్తుందంటే పెంతెకోస్తు సంఘం పక్కన ఉన్న వీధి మధ్య ఉందనుకోండి, ఆ వీధులను అల్లి అడగండి, అమ్మ ఆదివారం ఎలా ఉండి అమ్మ చచ్చిపోతున్నామమ్మ, భాషలు అంటే మాకు అర్థం కావట్లేదు, ఏంటో అరిసి గరిసి ఆయన లేస్తాడు పైకి కింద పడతాడు, ఈమె లేస్తే పైకి కింద పడతాడు, సంఘం అంతా దొల్లేస్తుంటారు, మైకులో పెట్టి బబ్బ వడిసేస్తుంటారు. మాకు ఆదివారం వస్తుంటే భయపడిపోతున్నాం, ఏం చేయాలి అర్థం కావట్లేదు అమ్మని గోల అందరూ. భక్తి అది కాదు. భక్తి అనేది పబ్లిక్ని పక్కోల్ని బాధ పెట్టేది కాదు. భక్తి కనబరుచుకునేది కూడా కాదు. నేను పాస్టర్ని చెప్పుకుండా కాదు, లేకపోతే నీ విశ్వాసం చెప్పుకుండా కాదు, లేదా నేను సంఘ పెద్దని చెప్పుకుండా కాదు, లేదా నేను క్రైస్తవుని తెలుసా అని చెప్పుకున్నాను కాదు, జీవించడానికి. కాబట్టి ఈరోజు ప్రవక్త అన్నాడు బలిపీఠాలు అలంకరించడం, ఇదంతా చేయటం, ఇదంతా అన్య ఆరాధన కాదు. అసలే మార్నింగ్ లేచి క్రీస్తు లేచి అని చెప్పే ఆ కార్యక్రమము ఎక్కడుందో బైబిల్లో చెప్పండి. ఎవరు చెప్పారు ఆ కార్యాన్ని? దేవదూతలు. ఎవరు చెప్పారు? వీధిలోకి వచ్చాయా? ఊర్లో పడ్డాయా? నగరంలో పడ్డాయా? ఎక్కడన్నారు వాళ్ళు? ఆ సమాజ యొద్దకు వచ్చిన వారికి చెప్పారు. సమాజ యొద్దకు వచ్చిన ప్రజలు ఎవరంటే విశ్వాసులు. ఆ విశ్వాసులు ఏం చెప్పారు తెలుసా? క్రీస్తు నేడు లేచాడని. మన విశ్వాసులు మైకులు పెట్టి ఊరని చెప్తున్నారండి. అసలు ఏం జరిగింది బైబిల్లో? ఏం చేస్తున్నాం మనం అసలే? చూడండి మత్తయి సువార్త. దేవుని నామన మహిమ కలుగుగాక.
మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూడండి. దేవునికి స్తోత్రం. 5వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. 28వ అధ్యాయము 6వ వచనం అండి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాటలు చూడండి, దూత చెప్పింది స్త్రీలకి. వాళ్ళు ఎవరంటే విశ్వాసులు, అన్యులు కాదు. సువార్తలు చెప్పే కార్యక్రమం వేరు, ప్రత్యేక ఈస్టర్ రోజునే వీధులను తిరగటం వేరు. సువార్త చెప్పి లేచాడని చెప్పే సువార్త, అది పునరుద్ధాన సువార్త వేరే అండి. కానీ ఇక్కడ సంవత్సరంకి ఒకసారి పునరుద్ధాన సువార్త కాదు, ప్రతిరోజు సువార్త సభ ఉండాలి. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ మనం చూసేదన్నమాట. ఆ తర్వాత వాళ్ళు సమాధులు వెతకొద్దు, మీరు వెళ్ళండి, ఆయన లేచాడని చెప్పింది ఎక్కడ తెలుసండి? సమాధి తోటలో. సమాధి వద్దకు వచ్చినప్పుడు దూతలు చెప్తున్నాయి, ఆయన ఇక్కడ లేడు, ఆయన క్రీస్తు నేడు లేచాడని చెప్పారు వాళ్ళు. అంటే ఈరోజు లేచిపోయాడు, ఎక్కడ లేడైనా అన్నారు. ఏ రోజు లేచాడు చెప్పండి? ఆయన విశ్రాంతినం గడిచిన తర్వాత, అంటే శనివారం గడిచిన తర్వాత, అనగా తెల్లవారుచున్నప్పుడు ఆదివారం పెందల కాడే ఆయన లేచాడు అనేది ఎవరు చెప్పారు బైబిల్లో? మీ దగ్గర ఉంది బైబిల్, చూడండి. ఎవరు చెప్పారు? దూతలు సమాజానికి వచ్చిన విశ్వాసులకి ఒక 2-3 చెప్పారట. అప్పుడు వాళ్ళు వచ్చేవారంటే ఆయన లేచాడని చెప్పారు. ఎవరు చెప్పారు? ఎవరైతే అమ్మడించారో వారికి చెప్పారండి. అప్పుడు వారు వీధుల మీద పడ్డారా? చెప్పండి. వీలుగుండా మైకిలి తిరిగారా? ఒకప్పుడు తెలిసి మీరు మనం చేస్తుంటాం, అది తెలియక చేస్తాం, క్షమాపణ ఉంది. కానీ ఇప్పుడు తెలిసి మాత్రం చేయకూడదు కార్యాన్ని. సువార్త కూడా ఏర్పాటు చేయొచ్చు, వీధి కూడా ఏర్పాటు చేయొచ్చు, ఆ సువార్త నాదం ఓదొచ్చు. కానీ సంవత్సరానికి ఒకసారి ఈస్టర్ అనే పేరు మీద పునరుద్ధానం పాటించడం సరికాదు అంటున్నాను. పేరు అదొక ఆచారం, అది సువార్త కాదు, అది ఒక ఆచారం. సువార్త అనేది కూటం పెట్టి ఆయన లేచాడని చెప్పేది సువార్త. కూటం పెట్టుకుని ఏం చేయకుండా ఒక ఆచారూపంగా లేచాడు అని చెప్పి అన్యులు వాళ్ళని బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం, పొద్దున్నే నిద్రలోంచి పైగా 6 రోజు సెలవు, అందరికీ కొంత పడుకుంటాం, లేటుగా ఇద్దామని ఈ లేపడం అనమాట. అంత న్యూసెన్స్ అనమాట. తెలుసా? భక్తి న్యూసెన్స్గా చేయరాదు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రవర్తన్నాడు, అది అన్యమతం కాదా? అది అంతే అన్య ఆరాధన కాదా? ఈస్టర్ పుష్పముల కోసం దేవుడు ఎన్నడూ ఒక బలిపీడను కోరుకోలేదు. అయితే కయ్యను దానినే చేసి ఉన్నాడు. చూసారు పాయింట్కి వచ్చింది ఇక్కడ. ఈస్టర్ రోజున ఏ మట్లకి మీకు తెలిసి ఏ మట్లు అయ్యి? బైబిల్ ఏ మట్లు? మరి ఏ మట్లు ఇవి అంటే ఏ మట్లు వేసినా పర్లేదు అనమాట. మరి అహరోను కుమారులు చేసింది అదే కదా పొరపాటు. అసలే ఖర్జూరం మట్లు పట్టుకున్నారని ఉంది బైబిల్లో. పట్టుకున్నారా? ఖర్జూర మొక్కలకి ఏమైనా పూలు ధరించారా? ఉందా బైబిల్లో? అదే ఎక్స్ట్రా. మరి అన్యాగ్ని అంటే అదే, దేవుడు చెప్పని పని. అసలు ఖర్జూరం మొట్టలు పట్టుకుని వాళ్ళు ఏమన్నారు? ఆయన్ని గాడిద వస్తున్నప్పుడు ఓసన్నా ఓసన్నా అన్నారు. మరి గాడిదేది? ఈరోజు గాడిదేది? గాడి మీద కూర్చొని ఏసయ్యేది? అది కార్యం ఎప్పుడో అయిపోయింది. ఇప్పుడు జరిగేది ఆచారం. రోడ్ల మీద దుప్పలు పరచడం, ఖర్జూర మట్టలు వేయటం, దానిపైన గాడిద పైన ప్రభు రావటం అనేది ఒకప్పుడు జరిగిన చరిత్ర. కానీ ఇప్పుడు జరిగేది ఏమండి? ఆచారం. ఆచారాల్లో దేవుడు వాక్యముతో ఉండడు. అందులో లేడు అసలు దేవుడు. అలా చేయడానికి ఏం చేయలేదు ఆయన. నేను ఎలా చేశానో అలా చేయండి అని అన్నాడు. నేను పాదాలు కడిగి తిని కనుక మీరు కూడా పాదాలు, అది చేయరు. అక్కడ కూడా మరియమ్మ అంటుందన్నమాట, దాక్షాయణం అయిపోయినప్పుడు ఆమె దగ్గర వచ్చి అడిగారు అనమాట. ఆమె అన్నది, నేను కాదు, ఆయన చెప్పింది చేయండి. అది ఏమంది? ఆయన చెప్పింది. మన బైబిల్ మిషన్లో అదే అతను వాక్యం ఎప్పుడు ఆయన చెప్పిన చేసింది ఎక్కడ వెళ్ళు? ఆ వాక్యం వేస్తారు. ఆయన చెప్పింది. అసలు ఆయన చెప్పింది ఏంటి? మడితనమని చెప్పాడా? కోతుల ప్రమాణం సాతాను ఎదురింపు చెప్పాడా? విశ్వాస ప్రమాణం చెప్పాడా? తెల్లబట్టలు వేసుకుని 5 మొత్తం 5 ప్రాంతం చెప్పాడా?
అన్ని ఆచారాలు మిగిలాయండి, అన్ని ఆచారాలు మిగిలాయి. నా ప్రియమైన స్తుతులారా చూడండి, దేవునికి స్తోత్రం కలగాక. ఖర్జూర మట్టలు పట్టుకుని ఓసన్న కార్యం ముగించబడింది. ఇప్పుడు మళ్ళీ పట్టుకునే అవసరం లేదు. ఇప్పుడు ఖర్జూరం దొరకదు కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు ఈత చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకొచ్చేసి చూదు ఉంటాయేమో పూలను గుచ్చి పట్టుకుని ఎక్కడ పెడుతున్నారు ఎట్టుకొచ్చి? అసలు ఎక్కడుంది వాక్యంలో? అంటే ఎలా చేసినా మరి అన్ని పువ్వులతో సంగమంతా అలంకరించబడి దేవుడు వచ్చి అబ్బబ్బా కైను కంటే మీకు ఒక ప్రత్యక్షత ఉన్నది అంటాడనమాట. ఆయన కైను చేసింది అదేగా. అందుకే ప్రవక్త ఇక్కడ అన్నాడు చూడండి ఆ కార్యాన్ని. చూడండి, ఈస్టర్స్ కోసము దేవుడు ఎన్నడూ ఒక బలిపీఠం కోరుకోలేదు. అయితే కైను దానినే చేసి ఉన్నాడు. మరియు రాబోచున్న ఈస్టరు వారు కనీసము ఇలా ప్రపంచం ఈస్టర్ను, క్రిస్మస్ను మరియు అలాంటి వాటిని చేయుచున్నది. ఇవన్నీ వాణిజ్య సంబంధమైన వాటిగా తయారైపోయినవి, వ్యాపారీతిగా మారిపోయినవి అన్నాడు ప్రవక్త. క్రిస్మస్ అని ఈస్టర్ని రెండు కలిపి తెలుసా, పెద్ద బిజినెస్, పెద్ద అమ్మకాలు ఎప్పుడు అనుకున్నారు? క్రిస్మస్ చెట్లు బాగా పడతాయంట కొన్ని దేశాల్లో, తెగ రాబడి అంటండి. మీరు ఆ పని చేయకండి. దేవునికి స్తోత్రం. అవన్నీ వాణిజ్య సంబంధమైన వాటికి తయారైపోయినవి. వాటిలో దేవుడు ఎంత మాత్రము లేడు చెప్పాడండి ఆయన. వాటిలో దేవుడు ఎంత మాత్రము లేడని చెప్పేశాడండి. ఆయన చెప్పిందే మీకు చెప్తున్నాను. ఆయన లేచెను అనే ఈస్టర్ రోజున పలుకుతున్న కార్యంలో దేవుడు లేడండి. ఆ వీధులను తిరుగుతున్నప్పుడు దేవుడు వారితో లేడండి. అసలు అది చేసే విధానమే తప్పు. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. వారు కనీసం అలా ప్రపంచము ఈస్టర్ మరి క్రిస్మస్ వాటన్నిటిని చేయొచ్చు. ఇవన్నీ వాణిజ్య సంబంధమైన వాటికి తయారైపోయినాయి. వాటిలో దేవుడు ఎంత మాత్రం లేడు. లోక సంబంధమైన ఈస్టర్లలో ఒక కుందేలును వారు కలిగి లేదా కోడి మాంసము తింటారు, లేదా పసుపు బాతులను లేదా అటువంటి వాటిని భుజిస్తూ ఉంటారు. అది తప్పు, అది ఆచారము అన్నాడండి. అంటే మన వాళ్ళ సైడ్ కోడి మాంసం అనుకోండి, అటు పసుపు బాతులు తింటారండి ఫ్రై చేసుకొని. ఇవన్నీ కలిపి చెప్తున్నాడు ప్రవక్త. సో ఈస్టర్ అంటే బిర్యానీ కాదు, ఈస్టర్ అంటే పువ్వులు తలకరించే కార్యక్రమం కాదు, ఈస్టర్ అంటే పండగ కాదు, ఈస్టర్ అంటే సంక్రాంతి లాంటి అంజులు చేసుకునే అన్యాచారం కానే కాదు. ఆ కారణం బట్టే మనకి ఆ రోజు ఏ కార్యక్రమాలు ఉండవు, మామూలుగా ఆరాధనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగాక. క్రిస్మస్ వచ్చినప్పుడు మన చర్చిల మీద కానీ మన విశ్వాసాల ఇళ్ళ మీద కానీ ఏ స్టార్లు ఉండవు. ఎందుకని? అసలు ప్రత్యక్ష నువ్వే ఒక స్టార్వి, నువ్వే పెద్ద మెగాస్టార్వి, మళ్ళీ నీకెందుకు స్టార్? మళ్ళా దేవునికి స్తోత్రం కలిగాక. అది అలాగే స్టార్లు కాదు కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? ఏదో కృత్రిమ స్టార్ పెట్టుకుంటారు. పైగా స్టార్ ఎంత అందుకుంటారు? భూలోకం కంటే పెద్ద స్టార్ అసలే. ఇదంత పెట్టుకుని స్టార్ అంటే ఇదంతా బూటకం, ఇదంతా కూడా అన్య అగ్ని అన్నమాట, అన్య ఆచారం, అన్య ఆహారుని కుమ్మాలు చేసినట్టుగానే చాలామంది అది చేస్తూ ఉన్నారు. ప్రవక్త అన్నాడు వాటిలో దేవుడు ఎంత మాత్రం లేడు. లోక సంబంధమైన ఈస్టర్లో దేవుడు కుందేలను కలిగి ఉన్నట్టుగా లేక ఆ కార్యక్రమం కలిగినట్టుగా దేవుడు అందులో లేడు. దేవుని నామమున మహిమ కలుగాక. సో ఈస్టర్ గురించి మరి రెండు మూడు వాక్యాలు చెప్పి ముగించిన పేరు. మేము జరుపుకొను గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పునరుద్ధానమును జరుపుకొను వారములోనికి మేము వచ్చి ఉన్నాం. ఈ సంవత్సరం మేము సంఘమునకు నమ్మకంగా ఉన్నప్పటికీ, మేము ప్రభురాత్రి బనుము తీసుకుని ఉన్నప్పటికీ, మేము కేకలు వేసినప్పటికీ, మేము ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఇంకను ఓ దేవా నా హృదయాంతరంగంలోనికి చూడుము. ఎన్ని చేసినా మనం ఏం చెప్పాలంటే నా హృదయాంతరం తిరిగి చూడు ప్రభువా అని అడగాలంట ఆయన. అది మా హృదయంలో నచ్చాల కార్యం ఆయనకి. దేవునికి స్తోత్రం. చెప్పొచ్చు హల్లెలూయా, చెప్పొచ్చు హల్లెలూయా. సో కాబట్టి ప్రవక్త అన్నాడు మేము మొట్టమొదటిసారి అంత పెద్ద చెరువుని చూచుట జరిగినది. ఆ దినమున దానికి క్రీస్తు యొక్క పోలికలు ఒడ్డున నేను నిలబడి దాని యొక్క గొప్పతనం చూస్తూ అచ్చట నిలబడ్డాను. ఈస్టర్ ఉదయమున అందువల్ల వారికి అచ్చట సూర్యోదయం ఆరాధన ఉండేను. అంటే ఈస్టర్ అనగా సూర్యోదయం, అనగా ఆయన లేచటం అనగా అర్థం ఏంటంటే సమాధి నుంచి లేచడం అంటే ఒక సూర్యుడు ఉదయించుట. సమాధులు ఉంచడం అర్థం ఏంటంటే ఒక సూర్యుడు ఉదయించుట అనగా వెలుగు ఉదయించుట. దేవుని పిల్లల మీదకి ఆయన గొప్ప వెలుగుగా వచ్చేసాడు.
ఆయన సూర్యుడు లేకపోతే లోకమంతా చీకటిలో ఉంటుంది. సహజంగా ఫిజికల్గా సూర్యుడు సన్ లేకపోతే లోకమంతా ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. క్రీస్తు లేచినప్పుడు క్రీస్తు సంబంధులకి ఆయన వెలుగు వలె ఉన్నాడు. అది సూర్యోదయం. దేవునికి మహిమకుని గాక. కాబట్టి ఆయన లేచాడు అనేది ఒక ప్రతి ఆదివారం ఒప్పుకోవాల్సిన కారణం. సంవత్సరానికి వచ్చే ఒక ప్రత్యేక ఆదివారం కాదు ఆయన లేచాడు అనేది. ప్రతి ఆదివారం ఒప్పుకోవాలి, ఆయన లేచాడు. దేవునికి స్తోత్రము కలుగాక. కాబట్టి ప్రవక్త అన్నాడు, ఆయన మానవుడి వల్లే చనిపోయాను, ఒక మనిషి వల్లే. కానీ ఆ యొక్క ముందు ఈస్టర్ ఉదయమున మంచిదని రుజువుపరచబడినది. మరణములో నుండి ఆయన మరణం యొక్క బంధకములో నుండి విడిపించబడి పాతాళం యొక్క ముద్దల నుండి ఆయన లేపబడి ఉన్నాడు. నిత్యజీవం తీసుకుని వచ్చాడు అన్నాడు. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి మహిమ కలుగాక. కాబట్టి ఈస్టర్ అనగా ఒక అద్భుతమైన ఆరాధన అండి. ఈస్టర్ అనగా కృతజ్ఞత అండి. ఈస్టర్ అనగా ఒక అద్భుతమైన రక్షణ కార్యం అండి. సో ఈస్టర్ అనగా అది పండగ కాదు, కానీ ఒక ఆరాధన ఉన్నది, ఒక జ్ఞాపకార్థన కార్యమై ఉన్నది. దేవునికి స్తుతి కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి నేను ముగించే ముందు పేరు చెప్తున్నాను, ఈస్టర్ అనేది కార్యక్రమంలో మనం ఉన్నప్పుడు మొట్టమొదట ఆయన దేవుడిగా రుజువు చేయబడ్డాడు. ఈస్టర్ అనే మాటకి అర్థము పునరుద్ధానము, సూర్యోదయం అని అర్థం వస్తుంది. అంటే సూర్యుడు ఎంత లేపబడితే ఆ ప్రపంచమంతరికి వెలుగు వస్తుందో, యేసుక్రీస్తు లేపబడడం ద్వారా క్రైస్తవ రాజ్యానికి వెలుగు వచ్చిందండి. కాబట్టి ఆయన అంత గొప్ప కార్యం చేశాడు. దాన్ని ఆచారాల్లో పెట్టడమే తప్పు. దాన్ని వాస్తవాన్ని ఒప్పుకుని మారు మనసు పొంది అంగీకరించి భక్తి చేయటమే సరైనటువంటి మార్గం. ఈరోజు భక్తి లేదండి, బడ ఎక్కువ ఉందన్నమాట. బయట క్రైస్తవ ప్రపంచం అంతా బడ ఎక్కువ అనమాట. ఏంటి సంవత్సరం ఒకసారి అంబేద్కర్ కార్యం చేసినట్టు వీళ్ళు సంవత్సరం ఒకసారి యేసు కార్యం చేస్తుంటారు అనమాట. మళ్ళీ బొబ్బుంటారండి, మళ్ళీ లేస్తారన్నమాట. రాబోయే దినాలకు సందాలు కూడా అడుక్కునే దిగజారి పరిస్థితి ఏర్పడుతుందండి. నా ప్రియమైన సోదరారా, దేవుడు ఎన్నడూ జన్మదినమని కానీ పునరుద్ధానము కార్యక్రమం ఆ యొక్క ఆచార్యం కానీ దేవుడు క్షమించేది కానీ ఆయన పుట్టాడు కాబట్టి మనం ఆయన అంగీకరించాలి. ఆయన చనిపోయాడు కాబట్టి మనం మరణం పొందాలి. ఆయన పాతి పెట్టబడ్డాడు కాబట్టి మనం బాప్తిసం పొందాలి. ఆయన లేపబడ్డాడు కాబట్టి మన పాపాలను ఒప్పుకొని పరిశుద్ధాత్మను పొందుకొని భూమి మీద మంచి భక్తి చేస్తూ క్రీస్తువులే జీవించచ్చు, ఇతరులకి హాని లేకుండా, ఇతరుల్ని బాధ పెట్టకుండా నువ్వు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటూ నీ చుట్టూ ఉన్న సొసైటీకి పనికొచ్చేటువంటి వాడిగా, పనికొచ్చేదానిగా, ప్రజల దృష్టిలో దేవుడు గొప్పవాడని నీ ద్వారా మహింపరచుకున్నట్లుగా అట్లాంటి జీవితాన్ని దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. లేచిన పడతాం. కళ్ళు మూసుకుందాం, రెండు చేతులు పైకెత్తుదాం. అంటే రెండు చేతులు ఉన్న వాళ్ళే పైకి ఎత్తండి, చేతులు లేని వాళ్ళు ఎత్తపోయిన ఒకటే అండి. చేతులు ఉన్నవాళ్ళు మాత్రం పైకి ఎత్తండి. నాకు రెండు చేతులు ఉన్నాయన్న వాళ్ళు రెండు చేతులు పైకి ఎత్తవచ్చు. ఒక చెయ్యి ఎత్తుతున్నప్పుడు ఇంకో చేయలేదన్నట్టు అర్థం అక్కడ. సో దేవుని ఎద్దుకు వచ్చినప్పుడు మీరు సోమర వల్లే ఉండకూడదు, బద్ధకస్తులే ఉండకూడదు.